May I audible clearly? గుడ్ మార్నింగ్ క్లియర్ వినిపిస్తుందా సార్కి మ్యామ్? ఒకసారి చెక్ చేసి చెప్తారా? రీసౌండ్ వస్తుందా? గుడ్ మార్నింగ్ డివిజన్ గారు, గుడ్ మార్నింగ్. సో వాయిస్ క్లియర్, రీసౌండ్ వస్తుందా? హెల్త్ ఎలా ఉంది? యా ఫైన్ మహేశ్వర గారు. యా గుడ్ మార్నింగ్ అనుష మేడం గుడ్ మార్నింగ్, గౌతమ్ గారు గుడ్ మార్నింగ్, మంగ గారు గుడ్ మార్నింగ్, చిత్తగా రాజేశ్వరి గారు గుడ్ మార్నింగ్, రవి గారు గుడ్ మార్నింగ్, నాగేశ్వర గుడ్ మార్నింగ్. రీసౌండ్ వస్తుందా? ఓకే డన్. ఇప్పుడు క్లియర్గా వచ్చి చూడండి. ఓకే నా క్లియర్, నాట్ క్లియర్. ఇప్పుడు చూడండి, జగన్ కోచింగ్ సెంటర్ కాశీబుగ్గ. గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? రీసౌండ్ ఇప్పుడు చెక్ చేయండి, క్లియరా? ఇప్పుడు వాయిస్ నౌ ప్లీజ్ చెక్, ప్లీజ్ చెక్. వాణి మేడం గారు గుడ్ మార్నింగ్, రవి గారు గుడ్ మార్నింగ్. క్లియర్ సార్, ఓకే డన్. హాయ్ హలో గుడ్ మార్నింగ్ all of you. Good morning sir and happy independence. Yeah, today is the 79th Independence Day. మనకి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఇంకొక సంవత్సరం కమింగ్ ఇయర్లో 80 సంవత్సరాలకు అవుతుంది. అయితే మనం బ్రిటిష్ ప్రభుత్వం నుంచి స్వతంత్రం పొంది స్వతంత్రం పొంది భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో కైవసం చేసుకుంది. అతి త్వరలో 3వ స్థానానికి కూడా చేరుకునే అవకాశం ఉంది. సో అలాగే మొదటి స్థానం, 2వ స్థానం అయితే ఉన్నప్పటికీ కూడా దారిద్ర్య రేఖ అనేది భారతదేశం కొంచెం తాండముగా ఉంది. ఎనీహౌ 4వ స్థానంలో ఉంది. మరి కొన్ని సంవత్సరాలు మ్యాక్సిమం విత్ ఇన్ 1 yearలో 3rd పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉందనేసి విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. మరి చూడాలి ఎలా ఉంటుందో. ఎనీహౌ ఇట్ ఈస్ ఎ గ్రేట్ హానర్ టు ఎక్స్ప్రెస్ అవర్ కంట్రీ. భారతదేశం జన్మభూమి, కర్మభూమి, మోక్షభూమి, పుణ్యభూమి అంటారు. సో అమ్మవారు సాక్షాత్ అమ్మవారితోని మనం కొలుస్తాం, అమ్మతనంతోనే కొలుస్తాం. అటువంటి గొప్ప భూమిలో మనం పుట్టినందుకు భారతీయుడిగా గర్విస్తున్నాం. మరి ఇటువంటి స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే ఇంకా జరుపుతూ ఉంటూ ప్రపంచంలో మొదటి స్థానంగా చేరుకోవాలని, మీరందరూ కోరుకున్న లక్ష్యానికి చేరుకోవాలని, మీరు మరియు అందరం కలిసి దేశ భవిష్యత్తు కోసం, దేశం కోసం సేవ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మనం అనుకున్నటువంటి సెషన్లో మనం ఏ సెషన్ అయితే అనుకున్నామో రెగ్యులర్గా మోడల్ పేపర్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా మోడల్ పేపర్ అయితే నిర్వహిస్తాను. సో టుడే వీ ఎంటర్డ్ ది మోడల్ పేపర్ 2. మరి మోడల్ పేపర్ 2లో క్వశ్చన్స్ సేమ్, మనకు ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో అకార్డింగ్ టు ది సిలబస్ ప్రకారంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో రైట్, మరి వితౌట్ డిలే వీ విల్ బిగిన్ ది సెషన్. అయితే ఈ సెషన్లో మనకి ఉన్నటువంటి పార్ట్స్ ఏంటంటే, ప్రతిరోజు మనం చెప్తున్నాం ఏంటంటే వొకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్ అండ్ కాంప్రిహెన్షన్ పార్ట్. వొకాబులరీ పార్ట్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఇడియమ్స్. గ్రామర్లో కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, స్పాట్ ది అదే సెంటెన్స్ కంప్లీషన్ అండ్ వర్డ్ వన్ వర్డ్ సెంటెన్స్ అండ్ జంబుల్ సెంటెన్స్. మరి కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్. ఇవి మనకి ఇచ్చినటువంటి సిలబస్. మరి ఈ సిలబస్లో మనం అకార్డింగ్ టు ది సిలబస్ ప్రకారం మనం మోడల్ పేపర్ తయారు చేస్తున్నాం. సో లెట్స్ బిగిన్ ది ఫస్ట్ క్వశ్చన్. చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది వర్డ్ అండర్లైన్డ్. ఓకే, ఇక్కడ అండర్లైన్ చేసిన పదానికి మీనింగ్ రాయాలి, మీన్స్ సినోనిమ్స్ రాయాలి. రైట్, ద ఎర్నింగ్స్ వర్ మెగ్రీ అంటారు. ద ఎర్నింగ్స్ వర్ మెగ్రీ. సో మెగ్రీ అంటే ఇక్కడ అర్థం తెలుసుకోవాలి. వెరీ హై, వెరీ స్మాల్, నిల్, ఫుల్. సో దర్ ఇస్ చూడండి, మీరు గమనించండి, ఇక్కడ 4 పదాలు అనేది కామన్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే డైలీ యూజ్డ్ పదాలు ఏవైతే ఉంటాయో వాటికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఓకే, స్లోగా చెప్తాను సార్, సారీ. ఇప్పుడు ఎక్కడ ఉన్నటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్డ్కి ఉన్నటువంటి మీనింగ్ మనం తెలుసుకుంటే ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. అయితే మెగ్రీ అంటే ఏంటి సార్? మెగ్రీ అంటే మనకు తెలుసు తక్కువ,
మెగ్రీ అంటే మనం ఏంటి చెప్తాం, తక్కువ. సో తక్కువ అనేసి అర్థాన్ని సూచించినటువంటి పదం తక్కువ. ఏదైతే వర్డ్ ఉంటుందో దాన్ని మనం తక్కువ అంటాం. సో ఇప్పుడు వెరీ హై అంటే ఏంటి, చాలా పెద్దది లేదా చాలా అధికము అంటాం. వెరీ స్మాల్ అంటే చాలా చిన్నది. నిల్ అంటే అసలు ఏం లేదు, శూన్యము అని చెప్పొచ్చు. ఫుల్ అంటే పూర్తి. సో అయితే మెగ్రీ అంటే తక్కువ. తక్కువ అంటే ఇంకొక దానికి నియరెస్ట్ మీనింగ్ ఏంటవుతుంది, వెరీ స్మాల్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఇది అందరూ పెర్ఫెక్ట్ గా రాశారు. సో బిగినింగ్ లోనే అందరూ పెర్ఫెక్ట్ రాశారు. మరి దీనికి సంబంధించిన మెగ్రీకి సంబంధించిన కొన్ని పదాలు చూద్దాం. సో సమ్ మోర్ వర్డ్స్. స్కాంటీ ఏం చెప్పొచ్చమ్మా, స్కాంటీ అని చెప్పొచ్చు. స్కాంటీ ఇస్ ఎ సినోనిమ్. అలాగే స్పేర్స్, స్పర్స్. ఓకే, అలాగే ఇన్సఫిషియంట్. ఓకే, ఇన్సఫిషియంట్, ఇన్సఫిషియంట్, ఇన్ఎడిక్వెంట్ ఏం చెప్పొచ్చు, ఇన్ఎడిక్వెంట్, ఇన్ఎడిక్వెంట్, ఇన్సఫిషియంట్, ఇన్ఎడిక్వెంట్. అలాగే పాల్ట్రీ ఏం చెప్పొచ్చమ్మా, పాల్ట్రీ, పాల్ట్రీ. దీస్ ఆర్ ది నియరెస్ట్ సినోనిమ్స్ టు ది మెగ్రీ. ఇవన్నీ కూడా తక్కువ తక్కువ అని పదానికి సూచించినటువంటి పదాలు. సో దీస్ వర్డ్స్ ఆర్ ది బిలాంగ్స్ టు ది సినోనిమ్స్, నియరెస్ట్ సినోనిమ్స్ టు ది మెగ్రీ. సో మెగ్రీ అనే పదానికి ఇవన్నీ నియరెస్ట్. రేపొద్దు ఎగ్జామ్ లో వెరీ స్మాల్ లేకుండా స్పేస్ ఇచ్చిన, స్కెంట్ ఇచ్చిన, ఇన్సఫిషియెంట్ ఇచ్చిన, ఇన్ఎడిక్వెంట్ ఇచ్చిన, పాల్ట్రీ ఇచ్చిన, వీ కెన్ చూజ్ ఏ పర్ఫెక్ట్. మనం సినోనిమ్స్ నేర్చుకునేటప్పుడు కూడా ఒక వర్డ్ ఏదైతే నేర్చుకుంటున్నామో దీనికి సంబంధించిన తెలుగు వర్డ్ నేర్చుకున్న తర్వాత దానికి నియరెస్ట్ మీనింగ్ సినోనిమ్స్ అన్ని కూడా నేర్చుకోవాల్సింది. అయితే ఇవి నేర్చుకోవాల్సింది అంటే ఎలా నేర్చుకుంటారంటే దీనికి అర్థం రూపంలో నేర్చుకుంటారు అంతే తప్పించి దీనికైతే సెంటెన్స్ రూపంలో నేర్చుకుంటే దీనికి అర్థం రూపంలో నేర్చుకుంటే చాలు. ఎందుకంటే ఒక వర్డ్ తర్వాత ఇంకొక వర్డ్, ఇంకొక వర్డ్ ద్వారా ఇంకొక వర్డ్ వచ్చేటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. మెయిన్ వర్డ్ మీనింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, తర్వాత నియరెస్ట్ మీనింగ్, తర్వాత మిగతా పదాలు నేర్చుకోవాలి. ఖచ్చితంగా దీని మీనింగ్ తెలుసుకోవాల్సిందే. నెక్స్ట్ వన్, హీ గేజ్డ్ ఇన్ స్టఫిఫైడ్. ఓకే, స్టఫిఫైడ్ astonishment on the small rebel for the some seconds అన్న. Choose the synonyms of the word stupefied. ఓకే, స్టఫిఫైడ్ కి ఉన్నటువంటి మీనింగ్ చూస్ చేయాలి. అప్రైజ్డ్, ఎంథూసియాస్డ్, షాక్డ్, అన్కన్ఫ్యూజ్డ్. సో ముందు దీనికి సంబంధించిన వర్డ్ యొక్క మీనింగ్ మనం తెలుసుకోవాలి. సో ఏంటి సార్, ఓకే, సో దాని యొక్క అర్థం మనం తెలుసుకున్న తర్వాతే వీటి గురించి వెళ్దాం. అయితే ఈ ప్రైజ్డ్ చూడండి, అప్రైజ్డ్ అంటే తెలియచేయడం, ఎవరైనా తెలియజేశారు. సో హీ ఇన్ఫార్మ్డ్ మీ అని చెప్తాం. హీ అప్రైజ్డ్ మీ, ఆయన తెలియజేశారు నాకు ఈ విషయం. నాకు ఇంతకుముందు మన పిఆర్ అకాడమీలో ఎగ్జామ్స్ రెగ్యులర్గా నిర్వహిస్తున్నారు కాబట్టి తెలియజేశారు కాబట్టి నేను కూడా ఎగ్జామ్స్కి వస్తున్నాను అని చెప్తాం. నెక్స్ట్ ఎంథ్యూజ్డ్ ఏం చెప్పొచ్చు, ఎంథ్యూజ్డ్ అంటే ఉత్సాహంగా. హీ వాజ్ వెరీ ఎంథ్యూజ్డ్ టువర్డ్స్ ది క్లారిటీ లేదా బోర్డు, ఎంత క్లారిటీగా ఉంటే బోర్డు, క్లారిటీ లేకుండా. సో ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ మొబైల్ క్వాలిటీ, ఓకేనా. సో ఎంథూసియాస్డ్ మీన్స్ వాట్, ఉత్సాహం. ఎవరు ఉత్సాహం పడతారు అంటే ఏ పర్సన్ అయితే, ఇప్పుడు మీరు ఉత్సాహంగా ఉన్నారు, క్వశ్చన్స్ ఎలా వస్తాయి నేర్చుకోవాలి, ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలను, ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయగలను అంటే నెక్స్ట్ క్వశ్చన్ నేను చేయగలుగుతున్నానని ఉత్సాహం పడ్డము. నెక్స్ట్ సోకడ్ అంటే దిగ్భ్రాంతి, అంటే అసలు ఊహించలేదు అనేసి అంటాం. సో దట్ ఈస్ కాల్డ్ సోకడ్. నెక్స్ట్ వన్ ఇస్ ఏంటంటారు, అన్కన్ఫ్యూజ్డ్ అనేసి అంటారు. అన్కన్ఫ్యూజ్డ్ అంటే గందరగోళం. సో గందరగోళము అనేసి అంటాం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ అంటే ఎక్కడ మరి దేంటి, స్టఫిఫైడ్ అంటే ఏదైనా ఒక దాంట్కి వి ఫీల్ వెరీ సాడ్ అంటే దిగ్భ్రాంతి చెందడం అనమాట, లేకపోతే దుఃఖించడం, బాధపడడం, ఇటువంటి పదాలని మనం స్టఫిఫైడ్ అనేసి అంటారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, సో రైట్ ఆన్సర్ ఇస్ ద socket. So most of the students are choose perfect answer. Okay, so got it. So ఇప్పుడు చూడండి ఎంత క్లారిటీ ఉంది, బోర్డ్ క్లారిటీ లేకపోవడం ఏంటి. సో ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. ఓకే, ప్లీజ్ మొబైల్లో సెట్టింగ్కి వెళ్ళి కొంచెం ఇంక్రీజ్ చేయండి, మీకు క్లియర్గా అనిపిస్తుంది. ఓకేనా. సో స్టఫిఫైడ్కి సంబంధించిన మరికొన్ని పదాలు చూద్దామా. ఈ స్టఫిఫైడ్కి మరికొన్ని పదాలు నియరెస్ట్ సినోనిమ్స్ చూద్దాం. సో ఏటన్నాం, దిగ్భ్రాంతి అన్నాం, బాధపడడం, దిగ్భ్రాంతి చెందడం అనేసి. దీనికి సంబంధించిన పదాలు ఏంటి, ఎస్టోనిస్డ్ ఏం చెప్పొచ్చమ్మా, ఎస్టోనిస్డ్. సో దానికి సంబంధించి నియరెస్ట్ మీనింగ్ ఎస్టోనిస్డ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ స్టన్నడ్
అసలు స్టన్ అయి ఉండిపోయారు. ఆ విషయం విన్న తర్వాత మీకు ఎగ్జామ్లో హైకోర్టులో జాబ్ వస్తుంది అని డిస్ట్రిక్ట్ కోర్టులో జాబ్ వస్తుందని ప్రిపేర్ అయ్యారు. కానీ నాకు జాబ్ వస్తుంది కానీ మీరే డిస్ట్రిక్ట్కి హైయెస్ట్ మార్క్ వస్తుంది. మీ రిజల్ట్ చూసి మీరు ఎప్పుడైతే టాప్ చేస్తే యూ ఫీల్ స్టన్. ఓకేనా? సో అలా స్టన్ అయిపోయారు. ఓకే, దట్ ఈస్ ద నెక్స్ట్ వన్ ఈస్ ద బెవిల్డర్డ్ అని చెప్పొచ్చు. బెవిల్డర్డ్ అసలు ఊహించిన విధంగా పరిణామం జరుగుతుంది. అసలు ఎలా ఊహించలేనిది. లేదు అంటే మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యారు. సో స్పీచ్లెస్. వినండి, స్పీచ్లెస్. సో మీరు రేపొద్దున ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇప్పుడు హైకోర్టు రిజల్ట్ వచ్చింది, ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్ వచ్చింది. సో రిజల్ట్ వచ్చేటప్పుడు ఒక అబ్బాయి అనిత్యం చదువుతున్నాడు. సో చదువుతున్నాడు, నాకు జాబ్ వస్తుంది నమ్మకంతో ఉన్నాడు. కానీ చూసేటప్పుడు ఆ ఏపీ కానిస్టేబుల్లో వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో అప్పుడు ఏమవుతున్నానంటే స్పీచ్లెస్. మీరు ఈ స్థాయికి చేరుకోవడానికి మీరు ఎటువంటి ప్రణాళిక వెళ్తే సో హౌ వుడ్ యూ ఫీల్ అని అడిగేటప్పుడు స్పీచ్లెస్. నిజంగా మీరు పగలు రాత్రి ఇదే సర్వస్వాన్ని నిరంతరం శ్రమించేటప్పుడు మీకు నిజంగా మీరు అనుకున్న విధంగా జాబ్ వచ్చిన తర్వాత కొన్ని క్షణాలు మీరు మాట్లాడలేరు, స్పీచ్లెస్. సో అనుకున్న లక్ష్యానికి చేరుకోగలిగాను. సో ఐ కాంట్ ఇమాజిన్, అసలు ఊహించను ఇంత ముందు. కానీ ఇలా టాప్ 1లో నేనే ఉంటానని అసలు ఊహించలేదు. ఉద్యోగం అయితే వస్తుంది అనుకున్నాను కానీ టాప్ 1లో నేనే ఉంటానని ఊహించలేదు అని అంట. దాన్ని స్పీచ్లెస్ అంట. సో దోస్ ఆర్ ది ఆల్ ఆర్ ది సినోనిమ్స్. నెక్స్ట్ వన్, he drew our attention towards how they fluff their wings to fly higher and how they use their tail to propel directions. ప్రొపెల్ డైరెక్షన్ అన్నాడు. గొప్పగా అడిగాడండి. సో చూడు ఎంత పెద్ద సెంటెన్స్ లో ఒక్క వర్డ్కి అండర్లైన్ చేసి అడిగారు. సో ప్రొపెల్ అనేసి అడిగారు. సో చూస్ ది సినోనిమ్స్ ఆఫ్ ది వర్డ్ ప్రొపెల్. ప్రొపెల్ అనే పదానికి సినోనిమ్స్ మనం రాయాలి. సో ఇక్కడ ఎన్ని పదాలు ఉన్నాయి? 4 పదాలు ఉన్నాయి. సో వాట్ ఆర్ దే? చూడండి, చెక్ ఉంది, మూవ్ ఉంది, అలాగే కంటైన్ ఉంది, కర్బ్ ఉంది. చెక్ అంటే మనం ఏదైనా దాన్ని ఏం చేస్తాం? తనిఖీ చేస్తాం. ఏం చేస్తామమ్మా? తనిఖీ చేస్తాం. తర్వాత మూవ్ అంటే తరలించడం. ఓకే, ఎక్కడి నుంచి అక్కడికి మూవ్ చేయడం. సో కంటైన్ అంటే కలిగి ఉండుట. ఓకే, ఏదైనా ఒక దాంట్లో మన దగ్గర ఉండడం అనమాట కంటైన్ అంటే. నెక్స్ట్ కర్బ్ అంటే కాలిబాట అనేసి అంటవచ్చు. ఓకే, కాలిబాట. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ప్రొపెల్ డైరెక్షన్ అంటే డైరెక్షన్ వైపు మనం ఏం చేస్తాం? ఇటువంటి క్వశ్చన్ ని కొంచెం ఇమాజిన్ చేసి ఆన్సర్ రాయవచ్చండి. దీనికి ఏంటో బైహెడ్ కాదు. చూడండి, బై ఫ్లైయర్ చూడండి, ఫ్లై హైర్ అండ్ హౌ దే యూస్ దేర్ టైల్ టు ప్రొపెల్ డైరెక్షన్. సో దిశ మార్చుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ దూరానికి ఫ్లై చేసేటప్పుడు, ఎగిరేటప్పుడు వాళ్ళ డైరెక్షన్ మారుస్తారు. మార్చేటప్పుడు దే కెన్. ఇప్పుడు ఒక పక్షి ఉంది, ఆ రెక్కలతో పాటు ఒక్కసారి ఎలా చేసేటప్పుడు ఏమవుతుంది? మూవ్ అవుతుందా లేదా? ఓకే, కదులుతుందా లేదా? సో రైట్ ఆన్సర్ ఇదే, తరలించడం లేదా మూవ్, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవడం. సో దట్ ఈస్ కాల్డ్ ప్రొపెల్. సో మూమెంట్ వస్తుంది. సో ఒక దగ్గర నుంచి వదిలే కదలిక వస్తుంది, లేకపోతే తరలించడం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తారు. సో దీస్ ఆర్ ది ప్రొపెల్. ఓకే, సో చేంజ్, మూవ్. ఓకేనా? అండ్ ప్రొపెల్ అనే పదానికి చూసిన వెంటనే ఎక్కడి నుంచి చదివి అయితే ఇటువంటి సెంటెన్స్ ఇచ్చేటప్పుడు మై డియర్ ఆస్పిరెంట్ ఒక విషయం చెప్తాను చూడండి. సెంటెన్స్ మీనింగ్కి వెళ్తే మాత్రం మ్యాక్సిమం మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక డైరెక్ట్ వర్డ్ ఇస్తే, ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాము, ఫర్ ఎగ్జాంపుల్ ఆకు వర్డ్ అనేసి డైరెక్ట్ వర్డ్ ఇచ్చాడు అనుకోండి, లేదా బబిల్డర్డ్ అనేసి ఒక వర్డ్ ఇచ్చాడు అనుకోండి, లేదా ఎంథూజియం అనేసి ఒక వర్డ్ ఇచ్చాడు అనుకోండి, డైరెక్ట్ అక్కడ వర్డ్ ఇచ్చి ABCD ఎలా మీనింగ్స్ కానీ ఇచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా దీని ఒక మీనింగ్ తెలిస్తేనే సినోనిమ్స్ చూస్ చేయగలుగుతాం. కానీ ఇలా సెంటెన్స్ టైప్ మీనింగ్స్ ఇచ్చారనుకోండి, ఎగ్జామ్ హాల్ గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ చదివి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి కొంచెం దానికి నియరెస్ట్ అంటే మీనింగ్ని అర్థం చేసుకోగలిగితే అక్కడ ఈజీగా ఆప్షన్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీనివల్ల బెస్ట్. ఇటువంటి సినోనిమ్స్ ఇస్తే మాత్రం చాలా ఈజీ. సెంటెన్స్ సినోనిమ్స్ ఇస్తే మంచిది, ఇలా వర్డ్ సినోనిమ్స్ ఇస్తే మాత్రం ఎగ్జామ్ హాల్లో ఖచ్చితంగా మనం బైహెడ్ చేయాల్సింది, లేకపోతే నేర్చుకోవాల్సింది దాని నుంచే వస్తాయి తప్ప మిగతావన్నీ అయితే రాదు. Okay, so this is. So next question. You can also visit Mailavaram Dam nearby and so many boating in the serene waters of the reservoir. చూడండి, ఇది కూడా వచ్చింది. అయితే
చూస్ ద ఎంటనిమ్ ఆఫ్ ది వర్డ్ సెరైన్. ఇక్కడ ఎంటనిమ్ అంటే సెరైన్ అనే పదానికి ఎంటనిమ్ అడగడం జరిగింది. ఓకేనండి, సెరైన్ అనే పదానికి ఎంటనిమ్ అడగడం జరిగింది. ప్లాసిడ్, ఎగిగేటెడ్, లస్, గ్లూమీ. సో ప్లాసిడ్ అంటే, ప్లాసిడ్ మీన్స్ ఏంటంటే నిశ్శబ్దంగా. ఓకే, నిశ్శబ్దంగా, ఎటువంటి శబ్దం లేకుండా. ఎగిటేటెడ్, ఎగిటేటెడ్ అంటే ఏంటి? కలత చెందడం, చిరాకు పడడం, కోపం, అగ్రివేటెడ్ అయిపోవడం, కోపం అయిపోవడం, ఆవేశం చెందడం, ఇటువంటి చెప్పొచ్చు. లస్ అంటే, సో చూడండి పచ్చగా నీట్గా పొలాలు ఉంటాయి కదా, సో దట్ ఈస్ లస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్లూమీ అంటే, గ్లూమీ అంటే దిగులుగా ఉండడం. ఓకే, విచ్ ఇస్ ద ఎగ్జాక్టర్. సెరైన్ అంటే విచ్ ఇస్. సో అక్కడ బోట్లో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెందుతారు, నిజంగా అక్కడ చేరగలుగుతామా లేదా అనేసి కలత చెందడము అనేసి అంటారు. అయితే దీనికి సెరైన్ అనే పదం, ఎగిటేటెడ్ అనేది రైట్ ఆన్సర్. సెరైన్ అంటే ఏంటి? సో ఎగిటేటెడ్ అంటే కలత చెందడం, అంటే చిరాకు పడడం, కోపం, అంటే ఏంటంటారు దానికి, ఆవేశంతో ఊగిపోతుంటారు కదా, కోపంతో అవుతారు కదా, సో దాన్ని ఎగిటేటెడ్ అంటారు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో సరైనకి సరైనటువంటి ఆన్సర్ ఏంటవుతుంది? ఎగిటేటెడ్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో యూ కెన్ ఆల్సో విజిట్ మైలవరం డ్యామ్ నియర్ బై అండ్ ఆల్సో సమ్ బోటింగ్ ఇన్ ద సెరైన్ వాటర్స్. సో సెరైన్ వాటర్ అంటే ఎక్కడ ప్రశాంతత గల ఉన్నటువంటి నీరు ఉంటుంది. ఓకే, కలత చెందినటువంటి నీరు, ప్రశాంతమైనటువంటి ఆ రిజర్వేర్ లో వాటర్ ఉంటుంది. చూడండి, ఎక్కడికైనా పెద్ద మనం ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంకి వెళ్తే సముద్రం అలల బట్టి వస్తుంది, కానీ సముద్రం మధ్యకి వెళ్తే అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇఫ్ యు గో ట్రావెల్ ఆఫ్టర్ 2-3 km కానీ దాటిన తర్వాత లోపలికి వెళ్తే డిస్టెన్స్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అక్కడ ఉంటుంది. సో అంత బాగుంటుంది అనమాట. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇన్ solemn meeting when Mr. Bumble rushed into the room అన్నాడు. Choose the right pair of opposite word of the word solemn. solemn అనే పదానికి మీనింగ్ ఎక్కడ ఉంది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆపోజిట్ మీనింగ్ ఎక్కడ? డిగ్నిఫైడ్, పెన్సివ్. ఎక్కడ చూడండి, రెండు పదాలు ఆపోజిట్ వర్డ్స్ ఆఫ్ ది వర్డ్ solemn. చూస్ ది రైట్ పెయిర్ అని చెప్పారు ఇక్కడ, గమనించండి. పెయిర్ మనగాను జతలు. సో ఒక వర్డ్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తే కాదు, రెండు పదాలు ఒకే అర్థానికి తెలియజేసింది, అంటే ఒకే ఆపోజిట్ వర్డ్కి ఇచ్చినటువంటి వర్డ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకే ఆపోజిట్ వర్డ్కి ఇచ్చినటువంటి ఫైండ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ డిగ్నిఫైడ్, పెన్సివ్. గ్లమ్, అష్యూరెన్స్. ఇగ్నోరెంట్, థాట్లెస్. ఇంటెన్సివ్, సీరియస్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. క్వశ్చన్ కొంచెం చదివిన తర్వాత వాడు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో, సో ప్రతి ఒక్క క్వశ్చన్కి మనం ఏంటంటే యాంటోనిమ్స్ మనం రాయాలి. యాంటోనిమ్స్ మనం రాయాలి అంటే ఇచ్చినటువంటి అక్కడ యాంటోనిమ్స్ అడుగుతున్నాడు, సినోనిమ్స్ అడుగుతున్నాడు, మనం చూడాలి. ఆపోజిట్స్. ఓకే, యాంటోనిమ్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి డిగ్నిఫైడ్, పెన్సివ్ అని. డిగ్నిఫైడ్ అంటే గౌరవప్రదమైన అనేసి అంటాం. మరి పెన్సివ్ అంటే ఆలోచించినటువంటి పరుడు. సో ప్రతి ఒక్క వ్యక్తి ఎవరైతే డిగ్నిఫైడ్గా ఉంటారో వారు ఆలోచించి ప్రతి ఒక్క మాటలు మాట్లాడితే ఆ వ్యక్తికి గౌరవం దొరుకుతుంది. నెక్స్ట్ గ్లమ్, అష్యూరెన్స్. గ్లమ్ అండ్ అష్యూరెన్స్. సో అష్యూరెన్స్ అండ్ భరోసా. ఓకే, సో నమ్మకం. నెక్స్ట్ ఇగ్నోరెంట్. ఇగ్నోరెంట్, థాట్లెస్. ఇగ్నోరెంట్ అంటే అజ్ఞానం. ఓకే, థాట్లెస్ అంటే ఆలోచన. ఎవరి దగ్గర అజ్ఞానం ఉంటుంది? ఎవరైనా ఒక విషయాన్ని ఆలోచించి చెప్పరో ఆ వ్యక్తి దగ్గర అజ్ఞానం ఉంటుంది కదా. నీ దగ్గర జ్ఞానం ఉంటే ఆలోచించి రాస్తావు కదా. సో నా దగ్గర కూడా జ్ఞానం ఉంటే నేను ఆలోచించి మాట్లాడతాను కదా. సో కాబట్టి మనం ఎక్కడ గమనించాలి. ఇంటెన్సివ్, సీరియస్. ఇంటెన్సివ్ అంటే తీవ్రమైన అంటారు. ఇంటెన్సివ్ అంటే ఏంటంటారమ్మా? తీవ్రమైన. మరి సీరియస్ అంటే ఇది కూడా తీవ్రమైన, ప్రమాదం అనేసి అంటాం. సో దీస్ ఆర్ ది బోత్ ద వర్డ్ ఈజ్ సేమ్ మీనింగ్. బట్ ఇక్కడ అర్థం ఏంటి చేయాలి? ద బోర్డ్ వాజ్ సిట్టింగ్ ఇన్ డే solemn మీటింగ్. ఒక బోర్డులో కూర్చున్నటువంటి solemn మీటింగ్ వెన్ మిస్టర్ బంబుల్ వాజ్ రష్డ్ ఇంటూ ది రూమ్. సో అందరూ ఒక దగ్గర కూర్చున్నారు, ఒక వ్యక్తి సడన్ గా వచ్చేసాడు. అంటే ద బోర్డ్ వాజ్ సిట్టింగ్. ఇక్కడ solemn అనే పదానికి అర్థం రాయాలి. అంటే అర్థం అంటే మీనింగ్ తెలుసుకోవాలి. మీనింగ్ తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి ఆపోజిట్ యాంటోనిమ్ వర్డ్ మనం రాయాలి. అంటే ఇప్పుడు ఏంటవుతుందమ్మా? ఇగ్నోరెంట్, ఆలోచన లేని. సో ఆలోచన లేని. ఓకే, సో మీటింగ్లో ఎవరు ఉంటారు? జ్ఞానవంతులు, ఓకే, బుద్ధిమంతులు, ప్రతి ఒక్క దాంట్లో తెలివి ఉన్నవారు ఉంటారు. సో దిస్ ఇస్ ఓకే, రైట్ ఆన్సర్ ఇస్ ద థర్డ్ వన్. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనం చూస్తే సింగిల్ వర్డ్ అడిగారు, ఎక్కడేమో డబుల్ అడగడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్
కొత్తగా వచ్చిన వారు పిఆర్ అకాడమీకి కొత్తగా వచ్చిన వారు ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా వెల్కమ్ తెలియజేస్తూ ఎగ్జామ్ జరిగేంత వరకు నేను ఖచ్చితంగా ఈ మోడల్ పేపర్ నిర్వహిస్తాను, ప్రతిరోజు నిర్వహిస్తాను, అలాగే సపోర్ట్ కూడా అందిస్తాను. సో ప్లీజ్ మీరు ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ కూడా నేను అందిస్తున్నాను కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలని మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అప్డేట్ మీకు వస్తుంటుంది. మీకు జాబ్ వచ్చేంత వరకు నెక్స్ట్ హైకోర్టు కూడా నోటిఫికేషన్ ఉంది, సో దానికి కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఐ విల్ లెట్ యూ హోల్డ్ మై చికెన్. ఓకే, చూడ్ ది యాంటోనిమ్. హోల్డ్ అనే పదానికి మనం యాంటోనిమ్ రాయాలి. దేనికమ్మా? సో హోల్డ్ అనే పదానికి యాంటోనిమ్ రాయాలి. లిబరేట్, రెస్క్యూ, ఓకే, గ్రాబ్ అండ్ హోస్ట్ అని చెప్పారు. సో లిబరేట్ అంటే దేనికైనా లిబరల్గా ఉండడం అంటే విముక్తి కలిగించడం, పెద్ద డిఫికల్ట్గా చేయడం లేకుండా. రెస్క్యూ అంటే రక్షించడం, ఎవరైనా రెస్క్యూ నుంచి ఉన్నప్పుడు మనం రక్షించడం. సో గ్రాబ్ అంటే పట్టుకుని ఉండడం. సో యూ షుడ్ గ్రాబ్ ఆల్ ది సినోనిమ్స్ అండ్ ఆల్ ది ఆంటోనిమ్స్ అండ్ యూ షుడ్ లెర్న్ అంటే అంటాం. హోస్ట్ అంటే ఈ రోజు మనం ఏం చేస్తాం? ఐ షుడ్ హోస్ట్ ది నేషనల్ ఫ్లాగ్. నేనేం చేస్తున్నా? జాతీయ పతాకాన్ని నేను హోస్ట్ చేస్తున్నాను. ఐ షుడ్ హోస్ట్ మై లైఫ్, ఐ షుడ్ హోస్ట్ మై నేమ్ అండ్ ఫేమ్. నేను నా పేరు మర్యాద కీర్తినికి పైకి కొంచెం ఎగిరేటట్టు, పైకెత్తినట్టు, ప్రపంచమంతటా గౌరవించిన నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు గౌరవించేటట్టు నేను హోస్ట్ చేస్తాను మై నేమ్ అండ్ ఫేమ్. సో అటువంటి దానికి ఏమంటారు? ఇప్పుడు హోల్డ్ అనే పదానికి మనం ఎక్కడ రాయాలి? సో రైట్ ఆన్సర్ ఈజ్ ఏంటంటే పట్టుకునేలా ఉండుట. సో లిబరేట్ అంటే విముక్తి కలుగుట అంటే వదిలేయుట. సో విముక్తి కలిగించుడంటే వదిలేయుట. ఓకే, సో దిస్ ఈస్ ద హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ నెక్స్ట్ క్వశ్చన్. One of the following is the study of living things. One word substitution అండి. సో స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ అంటే అర్థం ఏమిటి అన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, స్టడీ ఆఫ్ లివింగ్ థింగ్స్ దీనికి వన్ వర్డ్ సార్. సో సినోనిమ్స్ నేర్చుకున్నాం, యాంటోనిమ్స్ అయింది. నౌ వీ షుడ్ గో టు ది టువర్డ్స్ ది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ లో 4 పదాలు: సైకాలజీ, సోషియాలజీ, బయాలజీ అండ్ బోటనీ అన్నారు. సోషియాలజీ అంటే మనస్తత్వ శాస్త్రం. ఓకే, ఇది మనసుకు సంబంధించిన అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనం మనస్తత్వ శాస్త్రము అంటారు. మరి సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రం. లాజీ అనే వర్డ్ ఎప్పుడైతే వస్తుందో అది శాస్త్రానికి సంబంధించినటువంటి పదాలు. ఓకేనండి. సో లాజీకి సంబంధించిన ఒక 20-30 వర్డ్స్ అన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఉన్న పదాలు అన్నీ కూడా మనం ఎట్ ఎ టైం నేర్చుకుంటే ఇటువంటి పదాలు ఈజీగా మనం రాయవచ్చు. మరి బయాలజీ అంటే జీవశాస్త్రం. ఏంటంటారమ్మా? దీనికి జీవశాస్త్రము అంటాం. మరి బోటనీ అంటే వృక్ష శాస్త్రము అంటాం. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటంటే లివింగ్ థింగ్స్ అని అన్నారు. లివింగ్ థింగ్స్ అంటే ఇట్ ఈస్ ఎ డినోటెడ్ ఆఫ్ ది బయాలజీ. సో రైట్ ఆన్సర్ ఇస్ బయాలజీ. ద స్టడీ ఆఫ్ సొసైటీ అది వేరు. సో లివింగ్ థింగ్స్ గురించి చదివిన లాంటి శాస్త్రాన్ని, అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారంటే బయాలజీ. అలా లైఫ్ గురించి చేసిన దాన్ని కూడా మనం చెప్పవచ్చు. ఎలా అనేక విధాలుగా చెప్పవచ్చు. ఓకేనా? సో దిస్ ఇస్ ద డీటెయిల్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్మన్ హూ వర్క్స్ ఆన్ రోప్. చూడండి, వన్ హూ వర్క్స్ ఆన్ రోప్. ఓకే, వన్ రోప్, ఇది గమనించాలి. సో తాళ్ళు ఉంటాయి కదా, రోప్ ఉంటాయి, దానిపై నడిచే వ్యక్తి, దాన్ని ఉపయోగించి నడిచే వ్యక్తిని ఏమంటాము అనేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? 99 రూపీస్ కోర్సులో అభినవ్ గారు ఉన్నాయి సార్ ఇవన్నీ. సో ప్రతి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మీకు చెప్పాను కదా. ఇప్పుడు స్టడీకి సంబంధించిన పదాలు అన్నీ కూడా ఒక లిస్ట్లో ఉంటాయి. అలాగే లాజిక్కి సంబంధించిన పదాలు అన్నీ కూడా ఒక దగ్గర ఉంటాయి. అలాగే ఫోబియాకి సంబంధించిన పదాలు అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో ఇలా డీటెయిల్గా ఈరోజు యాక్చువల్లీ మనం ఏంటంటే సినోనిమ్స్ని ఎలా చదవాలి అని చెప్తాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల కొంత ఐడెంటిఫికేషన్ అయితే అందరికి ఇస్తాను. సో అవన్నీ కూడా ఒకే లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అయితే నేను పొందుపరచడం జరిగింది. చూడండి, ముందు యాప్ డౌన్లోడ్, పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి దాంట్లో మెటీరియల్కి వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఉందా లేదా చెక్ చేసిన తర్వాత పర్చేజ్ చేయండి. ఎందుకంటే ఏదైనా జెన్యున్గా ఉండాలి. సో ఆఫ్టర్ పర్చేజ్ సార్ మీరు చెప్పిన మాట ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి అండి, ఎప్పుడు కూడా నన్ను బ్లేమ్ చేయకూడదు. అందుకోసమే నియర్లీ నేను ఏం చేస్తున్నానంటే 40,000 బిట్స్ నేను ఇస్తున్నాను. చూడండి, 900 రూపాయలకి. సో ఎంత యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాను, మెటీరియల్ ఇస్తున్నాను, బిట్స్ ఇస్తున్నాను, వీడియో ఇస్తున్నాను. సో అక్రోబాట్, జగ్లర్, ఓకే, ఫొనంబులిస్ట్ అండ్ క్లౌన్. సో
కొన్ని పదాలు. ఎక్రోబాట్ అంటే ఏంటంటే కళాకారుడు. ఏం చెప్పొచ్చమ్మా? కళాకారుడు అని చెప్పొచ్చు. మరి జగ్లర్ అంటే గారిడి చేసే వ్యక్తి. ఏం చెప్పొచ్చమ్మా? గారిడి చేసే వ్యక్తి. సో చాలా మంది గారిడి చేస్తుంటారు, ఓకేనా? సో దట్ ఈస్. నెక్స్ట్ ఫునంబిలిస్ట్ అనేసి అడిగారు. ఫునంబిలిస్ట్ అంటే, సో ఫునంబిలిస్ట్ వన్ హూ ట్రావెల్ ఆన్ ఎ రోప్. ఎక్కడ అర్థమైపోయింటుంది. వన్ హూ తాడుపై నడిచే వ్యక్తిని మనం ఏం చెప్పొచ్చు? ఫునంబిలిస్ట్ అనేసి అనొచ్చు. అప్లికేషన్ పై 2 లైన్స్ అక్కడ చెక్ చేస్తూ ఒక హాల్ టికెట్ గురించి. ఓకే, క్లౌన్ మీన్స్ వాట్? క్లౌన్ అంటే విదేశీకుడు. ఓకే, సో విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్? ఫునంబిలిస్ట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అందరూ చేశారు కానీ కొంతమంది తప్పు చేశారు. అంటే ఎలా మీరు ఎక్కడికి వెళ్ళారంటే లెర్ర ఉంది కదా, సో ఇది కాదు ఇది కాదు. మీ ఆలోచన చెప్తాను చూడండి. మీరు ఎలా జగ్లర్ అని ఎలా చేసి లెర్ర అంటే ఇది మనిషికి సంబంధించింది కదా, పర్సన్ కి సంబంధించింది కాబట్టి. వన్ హూ వాక్స్ రోప్స్ అంటే ఇది పర్సన్ కి సంబంధించింది కాబట్టి జగ్లర్ అని కొంతమంది రాశారు. మరి ఫునంబిలిస్ట్ కూడా పర్సన్ కి సంబంధించింది కదా కదా, రెండు పదాలు కూడా సేమ్ రిలేటెడ్. సో దీన్ని బట్టి ఏంటంటే కొన్నిసార్లు ట్రిక్లు పని చేయవు మిత్రమా. ఓన్లీ నాలెడ్జ్ విల్ వర్క్, నాట్ ట్రిక్స్. ఓకే, చూస్ ద టర్మ్ ఫర్ ది స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ జీన్స్. ఓకే, హెరిడిటీ మరియు జీన్స్ స్టడీ చేసిన దాని గురించి ఏమంటారు? ద స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ జీన్స్, దీనిని ఏమంటారు అని అడిగారు. సో కమన్ క్విక్. ద స్టడీ ఆఫ్ హెరిడిటీ అండ్ జీన్స్, పాథాలజీ, జెనెటిక్స్ అండ్ ఎంటోనమీ, సోషియాలజీ. సో పాథాలజీ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ పాథాలజీ అంటే రోగ నిర్ధారణ శాస్త్రం. ఓకే, రోగ నిర్ధారణ పాథాలజీ అంటారు. మరి జెనెటిక్స్ అంటే జన్యు శాస్త్రము అంటారు. మరి ఎనాటమీ అని సార్, ఎనాటమీ అంటే శరీర నిర్మాణం శాస్త్రము అని అంటారు ఎనాటమీ అంటే. సోషియాలజీ అంటే సామాజిక శాస్త్రం. సో సేమ్ రిపీటెడ్గా వచ్చింది వర్డ్. సో కాబట్టి మరి పాథాలజీ అంటే రోగ నిర్వహణ శాస్త్రం. సో పాథాలజీ అనేసి అంటారు. ఓకేనా? సో విచ్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? జీన్స్ అని చెప్పారు చూసారు, జీన్స్ అని చెప్పారు. సో జీన్స్ అంటే జన్యు శాస్త్రం తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ ఈజీగా ఎక్కడ క్లూ పనిచేస్తుంది. ప్రీవియస్ క్వశ్చన్ లో క్లూ పనిచేయలేదు కానీ ఎక్కడ క్లూ పనిచేస్తుంది. ఇక్కడ జీన్స్ గురించి అడిగారు చూసారా, కాబట్టి జన్యు శాస్త్రంకి జెనెటిక్స్, జీన్స్ జెనెటిక్స్ సేమ్ ప్రొనౌన్సియేషన్ రూపంలో ఉంటుంది కదా, ఎక్కడ క్లూ పనిచేస్తుంది. అంటే క్లూ అనేది అన్ని వేళలు పనిచేయవు, కొన్ని సందర్భంలో పనిచేస్తుంది, కొన్ని సందర్భంలో అంతే. సో అందుకోసమే దేన్ని చూసి కూడా మోసపోకూడదు అంత వేగం. ఓకే, సో నెక్స్ట్ వన్ idioms. Okay, so next one idiom. Show the meaning of the idiom above board అని అన్నారు. ఓకే, సో show the meaning of idioms. ఇప్పుడు idioms గురించి మనం రాయాలి. సో idioms లో కొన్ని పదాలు ఉంటాయి కదమ్మా. సో రైట్, above board. ఓకే, so which is the above board means that means it is a open place. ఏం చెప్పవచ్చు అంటే ఏదైనా ఓపెన్ గా అంటే ఓపెన్ గా ఒక స్థలం ఉంటుందో బహిరంగ ప్రదేశం అని చెప్పొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే బహిరంగ స్థానం అని చెప్పొచ్చు. అబోవ్ బోర్డ్ మీన్స్. సో అటువంటి వర్డ్ దేన్ని సూచిస్తుంది? హిడెన్, దాచి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు, బహిరంగ ప్రదేశం. గ్రౌండ్ ఉంది, ఎవరైనా వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ ద అలా బహిరంగ ప్రదేశం అంటే ఎవరైనా ఓపెన్. ఇట్ ఈస్ ఏ యూస్ఫుల్ ఎంట్రీ ఫర్ ఎవ్రీవన్. ఓకేనా? సో దట్ ఈస్ హిడెన్ అంటే దట్ ఈస్. ఓపెన్లీ అన్నాడు. ఓపెన్లీ అంటే అదే కదా బహిరంగ ప్రదేశం అంటారు కదా. అండర్నీత్ అంటే దిగువ భాగంలో ఉన్నటువంటిది, దిగువ భాగంలో ఉండడం, క్రింద. సీక్రెట్లీ అంటే రహస్యంగా ఉంచినటువంటి ప్రదేశం. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? సో ఓపెన్లీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్? ఎస్, రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. షో ద మీనింగ్ దట్ ఇడియం ఏ బిగ్ గన్ అని అన్నారు చూసారా, ఏ బిగ్ గన్. ఓకే, ఏ బిగ్ గన్ అంటే దీనికి సంబంధించిన ఇడియమ్స్ రాయాలి. సో బిగ్ గన్ అంటే ఏంటంటే, సో హీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మై లైఫ్. ఏంటమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆయన నా జీవితానికి చాలా ముఖ్యమైన వ్యక్తి, లేకపోతే ఇంపార్టెంట్. దిస్ క్లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్ ఎగ్జామినేషన్. ఓకే, యు ఆర్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ మై లైఫ్.
ఎందుకంటే జీవితంలో నేను వేస్తున్న ప్రతి ఒక్క అడుగులో మీరు ఎంతో కొంత నన్ను సపోర్ట్ చేసి ముందుకు సహకరిస్తున్నారు కాబట్టి యు ఆర్ వెరీ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ పర్సన్ టు మీ అని చెప్పొచ్చు. సో ఒక వ్యక్తి మన జీవితంలో ఎప్పుడైతే అవసరం ఉంటుందో దాన్ని మనం ఏం చెప్పొచ్చు, ఇంపార్టెంట్. సో మరి ఏంటి ఇచ్చాడు, ఏ లాస్ వెపన్, వెపన్ అంటే ఆయుధం అన్నాడు. సో కాబట్టి రాంగ్, అన్ ఇంపార్టెంట్ పర్సన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్ ఇట్ ఇస్ పవర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, స్కిల్డ్ మాస్ మ్యాన్ ఇచ్చారు. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, అన్ ఇంపార్టెంట్ పర్సన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్, చూడ్ ద మీనింగ్ ఆఫ్ ది ఇడియం ఎ ఫెన్సీ ప్రైస్. ఏమన్నారమ్మా, ఎ ఫెన్సీ ప్రైస్ అన్నారు. మరి ఫెన్సీ ప్రైస్ అంటే విచ్, ఫర్ ఎగ్జాంపుల్ వీ విల్ ట్రావెల్ టు వీ విల్ గో టు ది మార్కెట్ టు బై ఏ డిఫరెంట్ థింగ్స్. ఈరోజు ఆగస్ట్ 15 కదా, మన ఫ్లాగ్ కొనడానికి లేదా స్కూల్లో గిఫ్ట్ కొనడానికి ఏదైనా కొనడానికి మనం వెళ్ళేటప్పుడు వీ షుడ్ థింక్, దాని గురించి ఆలోచించాం మనం ఏంటని. సో ఇట్ ఈస్ ఎ వెరీ హై, ఏంటుందమ్మా, ఇట్ ఈస్ వెరీ హై కాస్ట్, వెరీ హై కాస్ట్, కొనలేకపోయి. సో దట్ ఈస్ కాల్డ్ ఎ ఫెన్సీ ప్రైస్. ప్రైస్ గురించి ఇచ్చాడు కదా, సో ఇక్కడ అందుకోసం మనకి ఏ చీప్ ప్రైస్, రీజనబుల్ ప్రైస్, హై ప్రైస్ అండ్ డిస్కౌంట్ అన్నిట్లో ప్రైస్ ఇచ్చాడు తెలివిగా. సో కాబట్టి ఏ ఫెన్సీ, ఫెన్సీ మీన్స్ ఇక్కడ హై వస్తుంది కాబట్టి సో సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ హై ప్రైస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఇస్ నెక్స్ట్. సో వొకాబులరీ పార్ట్ కంప్లీట్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటికి వీడియో లైక్ చేయని వారు దయచేసి వీడియోని లైక్ చేయండి, ఓకేనా. సో చూడ్ ద పార్ట్ దట్ ఆఫ్ ది సెంటెన్స్ దట్ కంటైన్ ఎన్ ఎర్రర్. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం, వొకాబులరీ పార్ట్ తెలుసుకున్నాం. ఇప్పుడు కామన్ ఎర్రర్ తెలుసుకుంటాం. సి డోంట్ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఏంటి ఉంటుంది ఈ పార్ట్ లో, ఏదైనా దట్ కంటైన్ ఎర్రర్, ప్రతి ఒక్క సెంటెన్స్ ఖచ్చితంగా ఎర్రర్ ఉంటుంది. ఒకవేళ లేకపోతే నో ఎర్రర్, కానీ ఈ మధ్య కాలం నో ఎర్రర్ ఆప్షన్ కూడా ఒక్కొక్కసారి ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా కంటైన్ ఎర్రర్ అంటే తప్పు ఉండి ఉంటుంది. ఒకవేళ నో ఎర్రర్ ఇస్తే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కదా. సో రెండు విధాలుగా, అందుకోసం ప్రతిరోజు మనం లైవ్ పెట్టేటప్పుడు రోజుకు ఒక్కొక్క మోడల్ ఇస్తున్నాం. ఒకరోజు ఎర్రర్ నో ఎర్రర్ ఆప్షన్ ఇస్తున్నాము, ఒకరోజు నో ఎర్రర్ లేకుండా ఆప్షన్, డిఫరెంట్ మోడల్ నేను ఫాలో అవ్వడం జరుగుతుంది. సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్, సి డోంట్ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఏంటన్నాడమ్మా, సి డోంట్ లైక్, సో రైట్, సి డోంట్ లైక్ ఫుట్బాల్, సి ప్లేయింగ్ ఫుట్బాల్ అన్నాడు. సో రైట్, సో రైట్ ఆన్సర్ ఏడ్ చేశారు అందరూ, డోంట్ ని, వెరీ గుడ్. సో రైట్ ఆన్సర్. ఈ పార్ట్ లో తప్పు ఉంది. ఎలా సార్ తప్పు ఉంది, బాగా గమనించండి. ఎప్పుడైనా సి అనేది ఏటైందమ్మా, మనం గమనించండి. సి అనేది ఏటైంది, దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అని చెప్పొచ్చు. థర్డ్ పర్సన్ సింగులర్ అని చెప్పు. థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు ఎక్కడ వర్బ్ వచ్చింది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నెగటివ్ ఫామ్ నాట్, అంటే ఎక్కడ వర్బ్ 1 వచ్చింది, రైట్. సో ఎప్పుడైనా థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు, మరి థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఏంటమ్మా, హీ సీట్, ఇది ఎప్పుడు కూడా సింగులర్. కాబట్టి డూ ఫార్మ్స్ లో మనం ఏంటంటే తీసుకుంటాము, డూ తీసుకుంటాము, డస్ తీసుకుంటాం, ప్రెసెంట్ లో, పాస్ట్ లో డిడ్ తీసుకుంటాం. డూ డస్ అనేది ఏమవుతుంది, డూ డస్ అనేది సింగులర్ అవుతుంది. ఓకే, సారీ, డూ అనేది ప్లూరల్ అవుతుంది, డజ్ అనేది సింగులర్ అవుతుంది. ఈ డూ డజ్ అనేది ఏంటమ్మా ప్రెసెంట్, డిడ్ అంటే పాస్ట్. సో డజ్ అనేది సింగులర్. మరి ఎక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉండేటప్పుడు ఏంటి రాయాలి, సింగులర్ సబ్జెక్ట్ మాత్రమే, సింగులర్ వర్బ్ మాత్రమే రాయాలి, కానీ ప్లూరల్ వర్బ్ ఇచ్చాడు. సో సి దగ్గర ఏంటి రావాలి, డజ్ రావాలి ఖచ్చితంగా. సో దిస్ ఇస్ ద రైట్ అవుతుంది, అందుకు డోంట్ అనేది తప్పు అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద రాంగ్. ఓకే, hope you understood. Very good, very good, excellent. Next question, I have visited the museum yesterday. Choose the right answer. I have visited the museum yesterday. ఈ రోజు నిన్న కొంచెం నార్మల్గా ఉంది క్వశ్చన్స్, రేపు కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ ఇస్తాను, ఓకేనా. సో ఒకరోజు ఈజీ, ఒకరోజు మోడరేట్, ఒకరోజు డిఫికల్ట్, లెవెల్ మార్చి, మోడల్ మార్చి, డిఫరెంట్, అదే ప్యాటర్న్ కానీ మోడల్ ప్యాటర్న్ మార్చేస్తున్నాం. ప్యాటర్న్ అదే కానీ మోడల్ క్వశ్చన్స్ మారుస్తుంటాం. సో ఐ హ్యావ్ విజిటెడ్ ద మ్యూజియం, చూడండి, ఐ హ్యావ్ విజిటెడ్ ద మ్యూజియం ఎస్టర్డే అన్నారు, గమనించండి. ఎస్, రైట్. ఏ పార్ట్లో తప్పు ఉంది, హ్యావ్లో తప్పు ఉంది అంటున్నారు, రైట్. ఎందుకు తప్పు ఉంది, ఐ అనేది సబ్జెక్ట్ అయింది, హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది, వర్బ్ విజిట్ అనేది వర్బ్ 3 అవుతుంది, ద మ్యూజియం అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, రైట్.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ అక్కడ ఎస్టర్డే అనే ఒక పదం ఉంది. ఎస్టర్డే అంటే ఇట్ ఎక్స్ప్రెస్ పాస్ట్ కదా, ఇక్కడ పాస్ట్ ని సూచిస్తుంది. ఇక్కడ పాస్ట్ ని ఎప్పుడైతే సూచిస్తుందో, ఎప్పుడైనా పాస్ట్ లో స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ టు ప్లస్ ఆబ్జెక్ట్. కానీ ఎక్కడ ఏమి ఇచ్చాడు, సబ్జెక్ట్ హెల్పింగ్ వర్బ్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే హెల్పింగ్ వర్బ్ ఏంటి వచ్చింది, హ్యావ్ వచ్చింది. సో అంటే మనం దీన్ని దేంట్లో చెప్పొచ్చు, ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో చెప్పొచ్చు. అయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఒక ఎక్స్ప్రెషన్ కూడా అదే కదా, ఇట్ కంప్లీటెడ్ జస్ట్ నౌ కదా. జస్ట్ మినిట్ చార్జ్ పెడతాను. Just a minute. So, present perfect identity, it expresses an expression which is a completed just now. ఏదైతే ఇప్పుడే పూర్తయిందని తెలియజేసిన, ఇది కూడా ఏంటంటే కంప్లీటెడ్ యాక్షన్. ఇది కంప్లీటెడ్ మరి రెండిట్లో డిఫరెంట్ ఏంటి సార్? సో ఇది కంప్లీటెడ్ జస్ట్ నౌ, ప్రెసెంట్ లో ఇది పూర్తయింది అంటారు, ఇది గతంలో పూర్తయింది అంటారు. సో అందుకోసం తెలివిగా చాలా సందర్భంలో ఇస్తుంటాడు. అటువంటి తెలివితేటల్ని మనం ఏంటంటే తిప్పి కొట్టాలి. కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేసి నాట్ నెసెసరీ. సో విజిటెడ్ కి వర్బ్ 2 అంటే విజిటెడ్ అని, వర్బ్ 3 కూడా విజిటెడ్ అని. సో కాబట్టి మనం విజిటెడ్ అని వర్బ్ 2 కింద అక్కడ తీసుకుంటాం. ఐ విజిటెడ్ అంటే హ్యావ్ ఈస్ నాట్ నెసెసరీ, ఎక్కడ హ్యావ్ అనే పదం నాట్ నెసెసరీ. ఐ విజిటెడ్ ది మ్యూజియం ఎస్టర్డే. సో ద స్టేట్మెంట్ ఇండికేటెడ్ ది క్లియర్. ఓకేనా? సో దిస్ ఇస్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. ఓకే ఓకే సో this is next question. Choose the part of the sentence that contain an error. She is the more intelligent of the two sisters అన్నారు. సో చూడండి, ఇలా కామన్ ఎర్రర్ చూసిన వెంటనే మై డియర్ ఆస్పిరెంట్, ఇంతకుముందు చూసిన రెండు క్వశ్చన్స్ కూడా బిలాంగ్స్ టు ది టెన్స్ సూచించే పదాలు. మరి ఇది చూసేటప్పుడు మనము she is the more intelligent of the two sisters అన్న స్టేట్మెంట్ చూసేటప్పుడు మనకి అర్థం చేసుకోవాలి ఇది ఏ టాపిక్ నుంచి వచ్చిందంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్ నుంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? డిగ్రీ ఆఫ్ కంపారిజన్. మరి డిగ్రీ ఆఫ్ కంపారిజన్ లో ఎన్ని ఉంటాయి? పీడీ ఉంటది, పాజిటివ్ డిగ్రీ ఉంటది, కంపరేటివ్ డిగ్రీ ఉంటది అండ్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటది. స్టేట్మెంట్ దేంట్లో ఉంది? ఎక్కడేమో సి థర్డ్ పర్సన్ సింగులర్ ఈజ్ రైట్, సింగులర్ సబ్జెక్ట్ సింగులర్ వర్బ్, ద మోర్ ఇంటెలిజెంట్ అన్నారు చూడండి. సో మోర్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా మోర్ కానీ మోస్ట్ కానీ ఎప్పుడు రాస్తాం? కంపరేటివ్ డిగ్రీలో మోర్ రాస్తాం, సూపర్లేటివ్ డిగ్రీలో మోస్ట్ రాస్తాం. మరి పాజిటివ్ డిగ్రీ దగ్గర ఏం రాయము, జస్ట్ అడ్జెక్టివ్ బ్యూటిఫుల్ అనేసి వచ్చింది లేదా ఇంటెలిజెంట్ అనేసి వచ్చింది అనుకోండి, ఇంటెలిజెంట్ అనేసి వచ్చింది అనుకోండి, దీనికి కంపరేటివ్ వచ్చేటప్పుడు మోర్ ఇంటెలిజెంట్ రాస్తాం, సూపర్లేటివ్ వచ్చేటప్పుడు మోస్ట్ రాస్తాం. రాసేటప్పుడు ఖచ్చితంగా మనము కంపరేటివ్ రాసేటప్పుడు ఏ వర్డ్ రాసినా కూడా దెన్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ని రాస్తాం. దెన్ అనే కంజక్షన్ కానీ రిలేటివ్ ప్రొనౌన్ అంటాం. ఈ దెన్ అనే వర్డ్ ని మనం రాస్తాం ప్రొనౌన్. అయితే ఇక్కడ మోర్ అని వచ్చింది, సో ఇది కంపరేటివ్ డిగ్రీలో చెప్పాలి అంటే సో అక్కడ దెన్ కూడా ఉండాలి. కాబట్టి తర్వాత ద మోర్ వచ్చింది, సీ ద మోస్ట్ ఇంటెలిజెంట్ ఆఫ్ ది టూ సిస్టర్ అని చూసారా. సో ఇద్దరిలో తను గొప్ప, కాబట్టి ఇక్కడ మోర్ రాదు. రైట్ ఆన్సర్ ఏమొస్తుంది అంటే మోస్ట్ వస్తుంది. తర్వాత దా అనేది ఎప్పుడూ కూడా దేని ముందు వస్తుంది అంటే సూపర్లేటివ్ డిగ్రీ ముందు వస్తుంది. సో కాబట్టి రైట్ ఆన్సర్ ఇక్కడ ఏంటి రావాలి? సీ ద మోస్ట్ ఇంటెలిజెంట్ గర్ల్ ఇన్ ద క్లాస్ అని చెప్పొచ్చు, లేదా ఆఫ్ ది టూ సిస్టర్ అని చెప్పొచ్చు. ఇలా సూపర్లేటివ్ డిగ్రీలు చెప్పొచ్చు. ఒకవేళ తను కానీ మోర్ కానీ ఎక్కడ రాస్తే సీస్ మోర్ ఇంటెలిజెంట్ దాన్ లతో గీతో ఇంకోటి లేదా ఇంకొక రూపంలో రాయొచ్చు, ఇంకో ఆఫ్ హర్ సిస్టర్స్ అని రాయవచ్చు. సో అలా కంపారిజన్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, she left her umbrella at office. చూడండి ఇక్కడ నో ఎర్రర్ ఇవ్వడం జరిగింది, అందుకోసం ఆ క్వశ్చన్ రిమూవ్ తీస్తాను అక్కడ. సో she left her umbrella at office, no error, her umbrella, she left at the office. Which part has error? బాగా గమనించండి. ఇది దేని నుంచి వస్తుంది? క్లూ ఇస్తాను చూడండి, పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి వస్తుంది.
కమన్ క్విక్. మోర్ కాంపరేటివ్ డిగ్రీ. ఎస్, కొంచెం లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. 130 మెంబర్స్ ఉన్నారు, దాదాపు 70 మెంబర్స్ లైక్ చేయలేదు వీడియోని. కాస్త లైక్ చేయండి. నేను పెట్టే ఎఫర్ట్ అంతా కూడా మీకు సపోర్టివ్గా ఉంటుంది. మీరు లైక్ చేస్తుంటే ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క పర్సన్కి క్లియర్గా హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్, సి లెఫ్ట్ హ్యాస్ అంబ్రెల్లా ఎట్ ది ఆఫీస్. సి సబ్జెక్ట్, రైట్, సి సబ్జెక్ట్, లెఫ్ట్ అనేది వర్బ్ టు, హెల్స్ అంబ్రెల్లా అనేది ఆబ్జెక్ట్. సో ఎప్పుడైనా హెల్స్ అనేది ఎప్పుడు రాస్తాం? హెర్స్ అనేది మనం ఎఫెస్టిక్స్ లో ఎలా రాయవచ్చు, లేదా హెర్స్ అనేది ఎప్పుడు రాస్తాం? ఇప్పుడు దాని గురించి మనం ఒకసారి మాట్లాడితే సబ్జెక్టు, ఆబ్జెక్టు, పొసెసివ్ సబ్జెక్టు అండ్ పొసెసివ్ ఆబ్జెక్ట్ అనేసి ఎలా ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ లో ఐ వచ్చింది అనుకో, ఆబ్జెక్ట్ లో మీ వస్తుంది. పొసెసివ్ సబ్జెక్ట్ లో ఏమొస్తుంది? మై వస్తుంది. ఎక్కడ పొసెసివ్ ఆబ్జెక్ట్ లో మై వస్తుంది. ఒకవేళ మైన్ వస్తుంది. సి తీసుకుంటే ఆబ్జెక్ట్ లో ఏమవుతుంది? హెర్. ఓకేనా? ఇక్కడ పొసెసివ్ సబ్జెక్ట్ లో ఏమవుతుంది? హెర్. ఇక్కడ పొసెసివ్ ఆబ్జెక్ట్ లో హెర్స్ వస్తుంది. సో ఇక్కడ మనం గమనించాలి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో వచ్చేటప్పుడు వి షుడ్ నాట్ రైట్ హెర్స్ అనేసి మనం రాయకూడదు. ఓకేనా? సో వి షుడ్ నాట్ రైట్ అక్కడ హెర్స్ అని రాయకూడదు. సో కాబట్టి విచ్ పార్ట్ హెజ్ రాంగ్? దిస్ హెర్ అంబ్రెల్లా. తన యొక్క, ఎందుకంటే ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఈ పార్ట్ లో తప్పు. గోట్ ఇట్? సో దిస్ ఇస్ ద హెల్ప్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్. మోహన్ టోల్డ్ టు సాగర్ దట్ హీ వాస్ లుకింగ్ వెరీ పేల్. సో ఇది ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? స్పీచ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఇది వచ్చింది. సో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి వచ్చింది. మరి ఏ పార్ట్ లో తప్పు ఉంది? నేను క్లూ ఇస్తున్నాను. ఏ పార్ట్ లో తప్పు ఉంది? ఆన్సర్ చేయండి. వెరీ పేల్, సాగర్ దట్ మోహన్ టోల్డ్ వాజ్ లుకింగ్. విచ్ పార్ట్ హెస్ ఎర్రర్? కమన్ క్విక్. చేయాలి. ఆగిపోయారు అక్కడ. ఎస్ 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 ఎస్, కమన్ క్విక్. దట్స్ ఫైన్, దట్స్ ఫైన్. రైట్. మోహన్ టోల్డ్, చూడండి ఎక్కడ ఏదైనా సందర్భంలో టోల్డ్ టు అనేసి ఎక్కడ తప్పు రాశారు. ఏంటంటే సి పార్ట్ లో తప్పు ఉంది. రైట్, అందరూ కరెక్ట్ రాశారు. చూడండి, రాణి సెడ్ టు రాజు, said to Raju, I will go to park. I will go to the national park, national zoo. ఓకే, పార్క్ రాద్దాం. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఎలా రాస్తాం? రవి రాసిన తర్వాత ఈ సెడ్ టు ప్లేస్ లో మనం ఏం రాస్తాం? టోల్డ్ రాస్తాం. టోల్డ్ రాజు. ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామా తీసి మనం ఏంటి రాస్తాం? దట్ రాస్తాం. ఐ అంటే ఎవరు? రాణి కాబట్టి సి. అయితే ఇలా రాస్తాం. అయితే ఇక్కడ ఇక్కడ ఇచ్చినట్టు క్వశ్చన్ లో ఏంటి ఇచ్చారు? సెడ్ టు ప్లేస్ లో మనం ఏంటి రాయాలి? టోల్డ్ పక్కన మరి టూ రాయాలి. ఎందుకంటే సెడ్ ఉండేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్ లో సెడ్డే రాస్తాం. ఒకవేళ ఏదైనా ఒక స్టేట్మెంట్ లో డైరెక్ట్ స్పీచ్ లో సెడ్ టు ఉంటే దాని ప్లేస్ లో మనం ఏంటి రాస్తాం? టోల్డ్ రాస్తాం. టోల్డ్ ఎప్పుడైతే రాస్తాం, టూ ఈజ్ నాట్ నెసెసరీ రైట్ టు రిరైట్ దిస్ సేమ్ థింగ్. సో కాబట్టి సో దట్స్ ఫైన్. ఈ పార్ట్ లో తప్పు ఉంది. అంటే ఏంటి వస్తుంది? అక్కడ టోల్డ్ వరకే వస్తుంది. టూ ఈజ్ నాట్ నెసెసరీ టు రైట్. అక్కడ మరి టూ రాయవలసిన అవసరం లేదు. ఓకే, మంగారయ్య, థ్యాంక్ యూ సార్. సో దిస్ ఈస్, హోప్ యూ అండర్స్టాండ్. అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్. సో కామన్ కంప్లీట్ నా. చూడండి, ఇప్పటి వరకు మనం సినోనిమ్ చేసాము, కంప్లీమెంట్ యాంటోనిమ్ చేసాము, అలాగే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చేసాము, తర్వాత ఈడియమ్స్ చేసాము, తర్వాత కామన్ ఎర్రర్ చేసాము. ఇప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కి వచ్చాం. సో దిస్ ఇస్ ద ప్రతి ఒక్క మోడల్ కూడా నేను టచ్ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ఓకే. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. సో ద కరెక్ట్ ఆన్సర్ గివెన్ బిలో. She loves to travel days. She has visited over 20 countries అని చెప్పారు. సో కాన్సిక్వెంట్లీ, ఆల్దో, ఫర్ ఎగ్జాంపుల్, హౌవర్. సో now which is the exact answer? Come on quick. ఆన్సర్ చేయాలమ్మా. which is the right answer? Right. Consequently, although, for example, however.
సో దీస్ ఆర్ ది లింకర్స్. ఓకేనా? చూసేటప్పుడు క్వశ్చన్ని మనం చూసి ఆన్సర్ చేయాలి అంటే మన దగ్గర కొంచెం కాన్సెప్ట్ ఉంటే చాలు దీనికి. ఓకే, సి లవ్స్ టు ట్రావెల్. ఓకే, సి ట్రావెల్ కాన్సిక్వెంట్లీ అంటే నిరంతరము అని చెప్పొచ్చు. ఆల్దో అంటే అయినప్పటికీ. సో కాన్సిక్వెంట్లీ నిరంతరము, అది విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అయితే ఎక్కడ మీనింగ్ రూపంలో వెళ్దామా? సో చూడండి, ఎక్కడ క్వశ్చన్ చూసి మనం ఐడెంటిఫికేషన్ చేయాలి అంటే మన దగ్గర దీనిపైన సరైనటువంటి అవగాహన ఉండాలి. ఓకే, సో విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమన్ బిగ్. సో రైట్, సి లవ్స్ టు ట్రావెల్. సి లవ్స్ టు ట్రావెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ ద she loves to travel. For example, she has visited, helping verb undi, verb 3 undi, over 21 countries. So this is the exact answer. Just a second, my dear aspirant. Only 1 minute, my dear friends. System ఏదో అవుతుంది. సో ఎక్కడ హౌవర్ ఉంది, ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, ఆల్దో ఉంది, కాన్సిక్వెంట్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సి లవ్స్ టు ట్రావెల్. ఫర్ ఎగ్జాంపుల్ సి హాస్ విజిటెడ్. అరే ఎక్కడ సబ్జెక్ట్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఉంది, వర్బ్ ఉంది, వర్బ్ మూడో రూపం ఉంది. ఎక్కడ పర్ఫెక్ట్ గా అంటే తను ఆల్రెడీ 20 కంట్రీస్ తిరిగారు అని చెప్పేటప్పుడు ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ తను తిరగడం ఏంటి? సో రాంగ్. అయినప్పుడు హౌ ఎవర్ ఎలాగో ఒకలా తిరిగేసారా? కాదు కదా. సో దట్ ఈస్ కంప్లీటెడ్ యాక్షన్. సో కాబట్టి వీ షుడ్ నాట్ రైట్ హౌ ఎవర్. ఆల్దో అయినప్పటికీ అయితే చెప్పట్లేదు కదా. సో ఇది కండిషనల్ స్టేట్మెంట్. దో కానీ ఆల్దేన్లో కానీ మనం రాస్తాం. సో కాన్సిక్వెంట్లీ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ కాన్సిక్వెంట్లీ సి హాస్ విజిటెడ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్. నెక్స్ట్ వన్, he didn't come to the party days he was feeling sick. ఎక్కడ చూడండి, బికాస్, ఆల్దో, అన్లెస్. సో ఇక్కడ కంజెషన్ పదాలు సో మనం ఇవ్వడం జరిగింది. బికాస్, ఆల్దో. ఓకే, సో అన్లెస్, ఇఫ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? కండిషనల్ స్టేట్మెంట్ లో ఉపయోగిస్తాం. అన్లెస్ అంటే రీజన్ స్టేట్మెంట్ లో ఉపయోగిస్తాం. ఆల్దో కూడా కండిషన్ గురించి ఉపయోగించవచ్చు. ఓకే, కండిషన్ స్టేట్మెంట్ లో కూడా ఉపయోగించవచ్చు. ఓకే, లేదు అంటే అడ్వర్బ్ ఆఫ్ కండిషన్ అని చెప్పవచ్చు దీన్ని. బికాజ్ అంటే రీజన్ స్టేట్మెంట్ లో. అయితే ఇది దేనికి సంబంధించిన రీజనా కండిషనల్ స్టేట్మెంట్ గమనిద్దాం. హీ డిడ్ంట్ కమ్ టు ది పార్టీ డేస్ హీ వాస్ ఫీలింగ్ సిక్. అంటే ఆయన పార్టీకి రాలేదు, కారణం చెప్తున్నాడు కదా. రీజన్ చెప్పేటప్పుడు ఆల్దో అవ్వదు, ఇఫ్ అవ్వదు కదా. అన్లెస్ అయినా అవ్వాలి, బికాజ్ అయినా అవ్వాలి. రైట్, గమనించండి. అన్లెస్ అయినా అవ్వాలి, బికాజ్ అవ్వాలి. అన్లెస్ ఎప్పుడు? అన్లెస్ ఈజ్ నెగటివ్ సెన్స్ లో చెప్తుంది. అన్లెస్ రీజనే కానీ పాజిటివ్ సెన్స్ లో చెప్పదు. ఇట్ ఎక్స్ప్రెస్ నెగటివ్ సెన్స్. నెగటివ్ సెన్స్ లో ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎక్కడ స్టేట్మెంట్ ఆల్రెడీ డిడ్ నాట్ ఉంది. సో నాట్ నెసెసరీ టు రైట్ అగైన్ అన్లెస్. సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏమవుతుందమ్మా? బికాస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నా మాట అర్థమైంది అనుకుంటా. బికాస్ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చూడ్ ద కరెక్ట్ ఆన్సర్ గివెన్ బిలో. సి హాస్ బీన్ వెయిటింగ్. చూడండి, హాస్ బీన్ వెయిటింగ్ అన్నారు. సి హాస్ బీన్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 4 వచ్చింది. ఫర్ హెర్ ఫ్రెండ్, ఫర్ సిన్స్, డ్యూరింగ్, ఫ్రమ్. మనం పీరియడ్ ఆఫ్ టైం ఇక్కడ గుర్తుంచుకోండి. పీరియడ్ ఆఫ్ టైం అండ్ పాయింట్ ఆఫ్ టైం. ఏంటమ్మా? పాయింట్ ఆఫ్. నేను క్లియర్ గా రాస్తాను చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుందేమో. ఒక ట్రిక్ కూడా చెప్తాను దీంట్లో, ఆల్రెడీ చాలా సార్లు చెప్పడం జరిగింది. పాయింట్ ఆఫ్ టైం, పాయింట్ ఆఫ్ టైం. సో పాయింట్ ఆఫ్ టైం ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో మనం రాస్తాం. అండ్ పీరియడ్ ఆఫ్ టైం కూడా అంతే రాస్తాం. సో ఇది పాయింట్ ఆఫ్ టైమ్, పీరియడ్ ఆఫ్ టైం అని మేము ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, ఎప్పుడైనా పాయింట్ ఆఫ్ టైం ఇచ్చేటప్పుడు మనం ఏం రాయాలంటే సిన్స్ రాయాలి. ఏం రాయాలమ్మా? సిన్స్ రాయాలి. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఫర్. సిన్స్ అంటే ఏంటమ్మా? ఇన్ 2020, 2010
సో ఇటువంటి పదాలన్నీ కూడా మనం ఐ హ్యావ్ లివ్డ్ సిన్స్ 2010. ఓకే, ఐ హ్యావ్ బీన్ లివింగ్ హియర్ సిన్స్ 2010 అని చెప్పొచ్చు. అలా అయితే మీరు ఇక్కడ ఎలా గుర్తుపట్టుకోవాలి చూడండి, ఇన్ ఉంది పాయింట్లో, ఎక్కడ సిన్స్ లేట్ ఉంది, ఇన్ ఉంది, గమనించారా? సో ఎ స్మాల్ క్లూ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రిక్ అని చెప్పొచ్చు మై డియర్ ఫ్రెండ్. ఈ ట్రిక్ ని గుర్తుపెట్టుకోండి. సో ఎక్కడ ఇన్ ఉంది, ఎక్కడ ఇన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ఇన్ ఉంది, ఎక్కడ ఇన్ ఉంది, కాబట్టి ఈ రెండు ఇన్ ఉంది కాబట్టి పాయింట్ ఆఫ్ టైం వచ్చి సిన్స్ వస్తుంది. ఫర్ లో ఏముంది, పీరియడ్, ఫర్ లేట్ ఉంది, ఫర్ పీరియడ్ ఆర్ ఉంది, ఎక్కడ ఆర్ ఉంది, ఎక్కడ ఆర్ ఉంది. సో దీన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటారు. కాబట్టి ఎలా మనం గుర్తుంచుకోవచ్చు. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడాలి, సిన్స్, డ్యూరింగ్ కాదు, ఫ్రమ్ కాదు కదా. సో ఫర్ వస్తుందా, సిన్స్ వస్తుందా. ఇప్పుడు ఏంటన్నారు, ఎన్ ఆర్, గంట వ్యవధి కదా, ఎన్ఆర్. సో ఇట్ ఈస్ ఎక్స్ప్రెసింగ్ ఏ పాయింట్ ఆఫ్ టైమ్ ఆర్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఆన్సర్ చేయండి. అయితే ఇప్పటికీ చాలా మంది చేస్తారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ యువర్ ప్రెజెంటేషన్. అయినప్పటికీ కూడా ఒకరు ఇద్దరు రాంగ్ రాశారు. ఎందుకు రాంగ్ రాశారు అనేది అంటే స్మాల్ కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజ్ చెందుతారు అంటే అంతే. ఇప్పుడు మనం ఈ ట్రిక్ చెప్పాం కదా, ఈ ట్రిక్ ని మనము ఫాలో అయితే ఈజీగా మనం రాసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్. సో ఫర్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్. అర్థమైందా? ట్రిక్ బాగుందా? చూడండి, సిన్స్ వచ్చేటప్పుడు సిన్స్ లో ఇన్ ఉంటుంది, పాయింట్ లో ఇన్ ఉంటుంది. ఈ రెండింటిని సిన్స్ అని మీరు ఐడెంటిఫై చేసుకోండి. పీరియడ్ ఆఫ్ టైం అంటే ఫర్ 10 hours, ఫర్ 15 hours ఇటువంటివి వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ఆర్ ఉంటుంది, ఎక్కడ కూడా ఆర్ ఉంటుంది. సో దాన్ని ఎలా మనం పట్టుకోవచ్చు. ఓకేనా? ఈ ట్రిక్ ని మనం ఫర్ ఎవర్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. హీఈస్ నాట్ డేస్ టు ప్లే క్రికెట్ విత్ us టుడే అని అన్నారు. హీఈస్ నాట్ ఏబుల్ టు ఎబిలిటీయా, ఏబుల్ ఫర్. ఇటువంటి క్వశ్చన్స్ కళ్ళు మూసుకొని రాయవచ్చు. సో హీఈస్ నాట్ ఏబుల్ టు ప్లే. ఏబుల్ టు అంటే తనకి ఎబిలిటీ లేదు, చేయలేకపోతున్నారు. సో దిస్ ఇస్ ద. సో ఎబిలిటీ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం? సో తను షీ కెన్ స్పీక్ అంటే షీ హ్యాస్ నాట్ ఎబిలిటీ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఆడియన్స్. అప్పుడు ఎబిలిటీ, సామర్థ్యం గురించి చెప్తాం. సో ఏబుల్ ఫర్ ఎప్పుడు కూడా రాయము, ఏబుల్ వచ్చేటప్పుడు 2 రాస్తాం. సో రైట్. సో దిస్ ఇస్ ద ఏబుల్ టు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ గివెన్ బిలో. ఓకే. So right. Next. Days she studied hard. She didn't pass the exam. Excellent question అంటే కరెక్ట్ చేయాలి. ఇది పర్ఫెక్ట్ గా మనం చేయాలి అంటే బాగా ఆలోచించి మనం చేయాలి. ఓకే, నేను ఒక 30 seconds టైం ఇస్తాను, చేయండి అమ్మ ఇది. ఎస్. గుడ్. వెరీ గుడ్. పర్ఫెక్ట్. సూపర్. మీ కామెంట్స్ చూస్తున్నాను. దట్స్ కానీ కొంతమంది కామెంట్స్ ఆన్సర్ రాస్తున్నారు కానీ క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేయట్లేదు. సో క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేస్తే ఎంతమంది తప్పు రాస్తున్నారు, ఎంతమంది రైట్ రాస్తున్నారు తెలుస్తుంది. ఒకవేళ ఎక్కడ తప్పు అవుతుందని తెలుస్తుంది. దాని గురించి నేను కావాల్సిన గైడ్ లైన్స్ అయితే ఇవ్వగలుగుతాను. ఓకే. సో దిస్ ఇస్. ఓకే. ఇప్పుడు ఆల్దో, బికాస్, సో, ఇఫ్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? టెల్ మీ. సో ఆల్దో అనేది ఎప్పుడు మనం చెప్తాం, ఇంతకుముందు చెప్పాం. అంటే కండిషనల్ స్టేట్మెంట్ వచ్చేటప్పుడు, ఓకే, ఫర్ యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ కానీ ఇటువంటి వచ్చేటప్పుడు మనం దాన్ని ఉపయోగిస్తాం ఆల్దో. మరి బికాస్ అంటే రీజన్ గురించి చెప్పేటప్పుడు మనం ఉపయోగిస్తాం. సో అంటే కూడా రీజన్ గురించి వస్తుంది. ఓకే. సో రెస్పాన్స్ గురించి. ఇఫ్ అంటే కూడా కండిషన్. ఇప్పుడు స్టేట్మెంట్ గురించి ఏం చెప్తుంది? సో షీ స్టడీడ్ హార్డ్, షీ డిడ్ంట్ పాస్ దెన్. తను చాలా కష్టపడి చదివినప్పటికి కూడా తను ఫెయిల్ అయ్యింది కదా. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది. సో కష్టపడి చదవడం అనేది ఒక కండిషన్. ఇప్పుడు ఇఫ్ యూ డూ ది హార్డ్ వర్క్ యూ విల్ గెట్. నువ్వు కష్టపడి చదివితే నువ్వు పాస్ అవుతావు, అది కండిషన్. కాబట్టి ఇక్కడ కండిషన్తో పాటు కండిషన్ ఉంటుంది, అక్కడ రిజల్ట్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ కండిషన్ కూడా ఉంది, రిజల్ట్ ఉంది. అయితే ఇక్కడ రీజన్ గురించి చెప్పలేదు కాబట్టి ఈ రెండు రాదు. వస్తే ఇఫ్ అయినా రావాలి. ఇఫ్ షీ స్టడీడ్ హార్డ్, ఒకవేళ తను చదివితే. ఇప్పుడు కూడా ఏంటంటే ప్రెజెంట్ వర్క్ ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్, లేదా పాస్ట్ యాక్షన్ పాస్ట్ రిజల్ట్. ఇది కండిషన్ ఇఫ్ తో పాటు రాస్తే. కానీ ఆల్దో అంటే అయినప్పటికీ, తను కష్టపడి చదివినప్పటికీ కూడా, తను కష్టపడి చదివిన వాయిస్ రావడం లేదా నిజంగా? చెక్ ప్లీజ్.
Dear aspirant, please check. Is it clear my voice? My answer is right D. Yeah. Is it my voice is clear? రాజేశ్వరి గారు అవునా? ప్లీజ్ చెక్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్దో ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. తను కష్టపడి చదివినప్పటికీ కూడా తనకి వాయిస్ క్లియర్ ఒకటే. తన కష్టపడి చదివినప్పటికీ కూడా తనకి ఉద్యోగం రాలేదు. సో దిస్ ఇస్ అయినప్పటికీ. సమ్ టైమ్స్ దట్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్ ఆఫ్ కండిషన్ అండ్ కాంట్రాస్ట్. సో దీనికి ఏం చెప్పొచ్చు అంటే యాడ్వర్బ్ ఆఫ్ కాంట్రాస్ట్. ఓకే, దీనికి ఏం చెప్పు? యాడ్వర్బ్ ఆఫ్ కాంట్రాస్ట్. సో ఎప్పుడైతే ఒక పనిని మనం చేసేటప్పుడు దాని యొక్క ప్రతిఫలం లేదు. ఇప్పుడు ఒక పోస్ట్ ఉంది డి జిల్లాలో, వేల సంఖ్యలు రాసేటప్పుడు ఏమవుతుంది? ఒకరికే వస్తుంది. మరి 999,000 ఫెయిల్ అయినట. నా దృష్టిలో ఫెయిల్ కాదు, వాళ్ళ ప్రయత్నంలో చిన్న పొరపాటు జరిగింది అంతే, మరి ఏం లేదు. ఓటమి అనేది సృష్టిలో లేనే లేదు మిత్రమా. ప్రతి ఒక్క వ్యక్తికి గెలుపు. ఓకే, ఆల్రెడీ మీరు జీవితంలో గెలిచేశారు, మీ చదువులో మీరు గెలిచేశారు. మీరు అక్కడి వరకు వెళ్ళడం, పోటీ పడడం, వాళ్ళతో పాటు నిలబడడం, 1 మార్కులు అక్కడ పోవడమో 2 మార్కులు పోవడం అనేది ఆల్రెడీ యూ విన్, యూ ఓన్ దట్. కానీ అక్కడ చిన్న పొరపాటు. మరి ఎందుకు సార్ నేను గెలిచినప్పుడు నాకు రాలేదు అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను గెలిచినప్పటికి నాకు రాలేదు అంటే, నేను అంతవరకు గెలిచిన మరి అక్కడికి వచ్చిన జాబ్ ఎందుకు రాలేదు? నా దౌర్భాగ్యమా, దురదృష్టం అంటే లేదు మిత్రమా. చేసే ప్రయత్నంలో చిన్న మిస్టేక్ ఎక్కడో జరిగింది, అందుకోసం రాలేదు. ఇంకోసారి ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేస్తూ ఎస్ దర్ ఈజ్ ఎ ఛాన్స్ టు గెట్ ఏ పోస్ట్. అంతే, ఏం లేదు. చేసే ప్రతి ఒక్క ప్రయత్నం, ప్రతి ఒక్క అడుగులో మనకి మనం మార్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకు అడుగు వేసే ప్రయత్నిస్తే ఖచ్చితంగా సాధించు మిత్రం. ఒక్క మాట గుర్తుంచుకో జీవితంలో, సార్ ఎంతవరకు నేను పోరాడుతున్నా ఎంతవరకు నేను ఇలా పోరాడుతా? ఇప్పటికి 4-5 సంవత్సరాలు 6-7 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ అవుతూనే ఉన్నాను, ఇంకా ఉద్యోగం రాలేదు. నా పరిస్థితి ఏంటి? ముందుకు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, అక్కడ నుండి వీళ్ళు అర్థం కావట్లేదు అంటే ఒక్క మాట గుర్తుంచుకో మిత్రమా. ఎంతవరకు నువ్వు పోరాడాలంటే నువ్వు అనుకున్నట్టు లక్ష్యానికి చేరుకున్నంత వరకు, ఓపిక ఉన్నంత వరకు కాదు మిత్రమా. గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. ఊపిరి ఉన్నంత వరకు పోరాడు, అనుకున్న లక్ష్యాన్ని చేరు. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పోరాడు. అంతే, గుర్తుపెట్టుకో. ఓపిక ఉన్నంత వరకు కాదు. సార్ నా ఓపిక నశించిపోయింది, మరి నేను ప్రిపేర్ అవును, దీన్ని స్వస్తి పలికేస్తాను, ప్రైవేట్ జాబులు జాయిన్ అవ్వదు. కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు శ్రమించు, అనుకున్న లక్ష్యానికి చేరుకో. అంతే. సో నెక్స్ట్ వన్, నో ఇంప్రూవ్మెంట్ సెంటెన్స్. ఒక స్టేట్మెంట్ ఇస్తారు, ఒక స్టేట్మెంట్ లో ఎక్కడైనా వర్డ్ ని అండర్లైన్ చేస్తారు, అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ని గ్రామటికల్ మిస్టేక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ మిస్టేక్ ని రెక్టిఫై చేసి సరైన వర్డ్ మనం రాయాలి. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఐఎమ్ ష్యూర్ హీ విల్ గ్రాబ్ ది ఛాన్స్ టు earn some extra money అనేసాను, some extra money. So here is the some words, no substitution required, of earns, to earned and to earns. చూడండి, to earned అనేసి ఇచ్చాడు. ఎప్పుడైనా అప్పుడు మనం టు అనే వర్డ్ మనం రాసేటప్పుడు, సో టు అనే వర్డ్ మనం రాసేటప్పుడు వర్డ్ లో ఖచ్చితంగా వర్బ్ అనేది 1 ఉండాలి కదా. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో రైట్, విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఆఫ్ earns. ఎప్పుడు కూడా తర్వాత ఇక్కడ వర్బ్ 2 ఇచ్చాడు, తర్వాత 2 పక్కన ఎర్న్స్ అనేసి ఇచ్చాడు. వర్బ్ కి ఎస్ లేదా ఈఎస్ జోడిస్తాం. ఎప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ ఉండేటప్పుడు మనం రాస్తాం, కానీ ఇక్కడ రాంగ్, దిస్ ఇస్ ద రాంగ్. ఆఫ్ earns is ఆల్సో ఎప్పుడు కూడా ఆఫ్ earns మనం రాయాలి. సో రైట్ ఆన్సర్ 2 earn is the exact answer. కాబట్టి నో సబ్స్టిట్యూషన్ రిక్వైర్డ్. ఇక్కడ ఎటువంటి గ్రామటికల్ మిస్టేక్స్ అయితే లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, హోప్ యు అండర్స్టాండ్. yes, no substitution. తర్వాత ఐఎమ్ ష్యూర్ హీ విల్ గ్రాబ్ ది ఛాన్స్ టు earn. ఐఎమ్ ష్యూర్ హీ విల్ గ్రాబ్ ది ఛాన్స్. సో అతని గురించి మాట్లాడలేదు, థర్డ్ పర్సన్ సింగులర్ కదా. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఈచ్ క్వశ్చన్, ఓకే, ఇవన్నీ మనం చదవాల్సిన. హీ హెస్ కంప్లీటెడ్ ది వర్క్ ఎస్టర్డే. He completed the work yesterday. He had completed the work yesterday. He did completed the work yesterday. No improvement. ఎలా కూడా ఇస్తున్నాడు అంటే 2 విధాలు, 2 క్వశ్చన్ కదా, అందుకో 2 విధాలు కదా. ఒకటి అండర్లైన్ రూపంలో ఇచ్చాను, ఇంకోటి సెంటెన్స్ రూపంలో ఇచ్చాను. కామన్ క్విక్. ప్రతిసారి నేను అండర్లైన్ రూపంలో ఇచ్చాను అనుకోండి, ఎగ్జామ్లో ఈ రూపంలో ఇచ్చాడు అనుకున్నారే, అండర్లైన్ రూప్ మోడల్లో చెప్పారు సార్, సెంటెన్స్ రూపంలో చెప్పలేదు, అయ్యో ఎగ్జామ్లో ఈ మోడల్ వచ్చిందని బాధపడతారు. అందుకోసం అన్ని మోడల్ నేను టచ్ చేస్తున్నాను. Got it? So my dear friends, 95 members like చేశారు.
132 మెంబర్స్ లైవ్లో, ఇంకో 5 మెంబర్స్ చేస్తే 100 లైక్స్ వచ్చేస్తుంది. ప్లీజ్ చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో, ఎలా వస్తుంది 100కి, ఎవరు చేరుతారో చూద్దాం. 100 లైక్ ఎవరిది అవుతుందో చూద్దాం ఒకసారి. కమన్ క్విక్. రైట్ ఓకే, రైట్ సూపర్, గుడ్. వీ హ్యాడ్ కంప్లీటెడ్ ద వర్క్ ఎస్టర్డే సార్. సాయి తేజ గారు ప్లీజ్ చెక్ ఇట్ అగైన్. యా కమన్ క్విక్, ఇంకా రాలే సార్ చూడండి. ఎస్ రైట్, ఓ నైస్, థ్యాంక్ యూ, గుడ్. 100వ లైక్ ఎవరిది, 100th లైక్ ఎవరిది, దట్స్ గుడ్, థ్యాంక్ యూ. సో రైట్, ఇప్పుడు మనం గమనించాం హీ హ్యాస్ కంప్లీటెడ్, హీ సబ్జెక్ట్, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, కంప్లీటెడ్ అనేది వర్బ్ 3. ఓకే, ద వర్క్ ఎస్టర్డే అన్న. అరే క్వశ్చన్ లో మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎస్టర్డే అనేది ఇట్ ఈస్ ఇండికేటింగ్ పాస్ట్ సెన్స్ కదమ్మా, పాస్ట్ సెన్స్ ని సూచిస్తుంది. మరి పాస్ట్ లో ఏంటి ఉంది, పాస్ట్ సింపుల్ టెన్స్ ఉంటుంది. ఎస్టర్డే అనేసి మనం ఎప్పుడు ఉపయోగిస్తాం, పాస్ట్ సింపుల్ టెన్స్ ని. అయితే పాస్ట్ సింపుల్ టెన్స్ ని ఉపయోగించేటప్పుడు హ్యాజ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తాం, హెల్పింగ్ వర్బ్ హ్యాజ్ ప్లస్ వర్బ్ 3 అనేది హ్యాజ్ ఎప్పుడైనా వస్తే ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ కదా. మరి ప్రెజెంట్ కి పాస్ట్ కి పొంతన లేదు, కానీ ఇక్కడ సబ్జెక్ట్ కి హెల్పింగ్ వర్బ్ పొంతన ఉంది. రైట్, కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ హీ వచ్చింది కాబట్టి ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎక్కడ హ్యాజ్ అనేది సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఇచ్చిన వర్బ్. ఎక్కడ వరకు కంప్లీటెడ్, హీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్. ఎక్కడ ఎస్టర్డే లేకుండా ద వర్క్ ఇస్ జస్ట్ నౌ అనేసి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోయింది. కానీ చిన్న డిఫరెంట్ ఏంటి, ఎస్టర్డే అన్నాడు, సో పని పూర్తి అయింది. హీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్ జస్ట్ నౌ, ఇప్పుడే పూర్తి చేశాడు అని చెప్పొచ్చు. కానీ హీ హ్యాస్ కంప్లీటెడ్ ద వర్క్ ఎస్టర్డే అని చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఆబ్జెక్ట్ కి ఉన్నటువంటి సబ్జెక్ట్ కి సంబంధం లేదు, ద స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ టెన్స్ సంబంధం లేదు, కాబట్టి దిస్ పార్ట్ హ్యాస్ ఎ రాంగ్ కదా. మరి ఈ పార్ట్ లో రాంగ్ అంటే రైట్ హైస్ హ్యాడ్ కంప్లీటెడ్ ది వర్క్ ఎస్టర్డే. ఆల్రెడీ హ్యాడ్ కంప్లీటెడ్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3, మళ్ళీ ఎస్టర్డే ఇచ్చాడు, నో నీడ్ టు రైట్, హీ హ్యాడ్ కంప్లీటెడ్ ది వర్క్. ఓకే ఇది చెప్పొచ్చు, కానీ ఎస్టర్డే అనేసి ఇచ్చాడు, రాంగ్. హీ డిడ్ కంప్లీటెడ్, ఎప్పుడైతే డిడ్ వచ్చిందో కంప్లీటెడ్ అని రాయకూడదు, వర్బ్ 2 రాయకూడదు, వర్బ్ 1 రావాలి, మళ్ళీ ఎస్టర్డే వచ్చింది. సో నో ఇంప్రూవ్మెంట్, స్టేట్మెంట్ లో తప్పు ఉందా, ఎస్ ఉంది, కాబట్టి నో ఇంప్రూవ్మెంట్ రాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. హీ కంప్లీటెడ్ అంటే వర్బ్ 2 ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2 ప్లస్ ఆబ్జెక్ట్, దిస్ ఇస్ ద పాస్ట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. గోట్ ఇట్. చాలా స్పీడ్గా చెప్తున్నాను సార్. ఇంకా అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, క్వశ్చన్ ఆన్సర్ చెప్తే స్పీడ్ అయిపోద్ది. అలాగైతే దానివల్ల ఏమవుతాం, ఏం నేర్చుకోలేము మిత్రమా. సో ఇక్కడ వచ్చిందే మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ నేర్చుకోవడానికి. క్వశ్చన్ అంటే మన యాప్లోనే దాదాపు చూడండి, మన యాప్లో నియర్లీ 40,000 బిట్స్ నేను అందిస్తున్నాను. 40,000 అవి ప్రాక్టీస్ చేయండి, కొన్ని 100,000 కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ ఎంత స్పీడ్గా చేస్తారు చేయండి. ప్రతి ఒక్క టెస్ట్ చేసి 10 క్వశ్చన్స్ పెట్టాను. ఓకేనా, 40,000 ఎక్కడ స్పీడ్ అప్ చేయొచ్చు మీ ఇష్టం. అక్కడ 10 నిమిషాల క్వశ్చన్ ఇస్తున్నాను, 10 క్వశ్చన్స్కి మీరు 1 నిమిషంలో చేసినా నో అబ్జెక్టివ్. కానీ ఎక్కడ ఏంటంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది, నా మాట అర్థం చేసుకుంటారని. ఇట్స్ మై హంబల్ రిక్వెస్ట్. అందరికీ అర్థమవుతుంది, అందరికి ఉపయోగకరంగా ఉంటుంది. రానున్న ఎగ్జామినేషన్లో కొంచెం ఎక్కువ మార్క్ వస్తుంది, అంతే, మరి ఏం లేదు మిత్రులు. అందుకోసమే, లేకపోతే నాకు ఇక్కడ ఏం దొరకదు కూడా, ఏమి దీనివల్ల లాభం కూడా ఏం లేదు వాస్తవం చెప్పాలంటే. కానీ విద్యార్థి యొక్క భవిష్యత్తు బాగుంటుంది, ఎగ్జామ్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయగలుగుతారు. ఇక్కడ అవగాహన పొందితే ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎగ్జామ్ హెల్ప్ఫుల్ అవుతుందని నేను చిన్న ప్రయత్నం చేస్తున్నాను, అంతే. ఓకేనా. సో రైట్, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ PQRS టు ఫార్మ్ ఏ మీనింగ్ఫుల్ సెంటెన్స్. దీన్ని జంబల్డ్ సెంటెన్స్, దీన్ని ఏమంటారు, జంబల్డ్ సెంటెన్స్ అంటారు, లేదా పారా జంబుల్డ్ అని అంటారు, లేదా పారా జంబుల్డ్ అంటారు, జంబుల్డ్ సెంటెన్స్ అంటారు, లేదా ప్రాపర్ ఆర్డర్ అంటారు. ఇలా 3 పదాలతో పాటు పిలుస్తారు దీన్ని. ఓకే, థ్యాంక్ యూ. సో మీ వాజ్ అవార్డెడ్ ది నోబెల్ ప్రైజ్. ఓకేనా, ద ఫిజిసిస్ట్ హూ డెవలప్డ్, ఓకే, ఫర్ ది గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ ద థియరీ ఆఫ్ ద రిలేటివిటీ. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చూసిన వెంటనే మనకి ఎలా రాయాలి అంటే ముందు సబ్జెక్ట్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి కదమ్మా. సబ్జెక్ట్ ఎక్కడ ఏటుంది గమనిద్దాం. ఓకే, సబ్జెక్ట్ చూడండి, ఎవరు పర్సన్ గురించి మాట్లాడారు కదా, ఇది పర్సన్.
ఓకే, రిలేటివ్ ప్రొనౌన్ కూడా వచ్చింది. సో దిస్ ఇస్ ద పర్సన్ గురించి క్యూ. సో క్యూ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంది? సో ఇది పోయింది, రెండు కూడా పోయింది స్టార్టింగ్ లో. సో ఇద్దరు ఏ అని రావాలి, సి అని ఆన్సర్ రావాలి. సో హూ డెవలప్డ్ రాసిన తర్వాత విచ్ ఇస్ ద కరెక్ట్? హూ డెవలప్డ్ ఫర్ హిస్ గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ ద థియరీ ఆఫ్ రియాక్టివిటీ, దీనికి సంబంధించింది రాయాలి కాబట్టి ద థియరీ ఆఫ్ రియాక్టివిటీ. సో రైట్ ఆన్సర్ ఇస్ దిస్ ఇస్ ద రైట్. సో ఏమవుతుంది, క్యూ తర్వాత ఎస్. ఓకే, ద థియరీ ఆఫ్ యాక్టివిటీ వాస్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ ఫర్ హిస్ గ్రౌండ్ బ్రేకింగ్ వర్క్ అని చెప్పాలి. ఓకే, సో దిస్ ఇస్ ద మీ అభిమానం అంతే. సో దిస్ ఇస్ సో రైట్. ఇప్పుడు చూద్దామమ్మా, రీఅరేంజ్ ద ఫాలోయింగ్ పార్ట్స్. చూడండి. ఓకే, ఈస్ బీయింగ్ రినోవేటెడ్ అట్ ది కార్నర్ ఆఫ్ ది సీక్రెట్ ఆఫ్ ది స్ట్రీట్ ద ఓల్డ్ లైబ్రరీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 50 years. ఇచ్చినటువంటి నా ఈ స్టేట్మెంట్ లో ముందు మనం సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత ఆటోమేటిక్ గా మనం ఆన్సర్ చేయవచ్చు. సబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. సబ్జెక్ట్ ని ఫైండ్ అవుట్ ముందు చేయాలి. ఓకేనా, చేయండి చూద్దాం. ఎస్, సో ఎక్కడేటమ్మా ద ఓల్డ్ లైబ్రరీ ఉంది, దీన్ని సబ్జెక్ట్ గా మనం తీసుకుందాం. ద ఓల్డ్ లైబ్రరీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాం కదా, ద ఓల్డ్ లైబ్రరీ ద సబ్జెక్ట్. మనకి అర్థమైంది సబ్జెక్ట్ ఎక్కడ ఉంది. సో ఆర్ ఎక్కడ లేదు, ఆర్ ఎక్కడ లేదు, ఆర్ ఎక్కడ ఉంది, ఆర్. సో పోయింది. సో ముందే సబ్జెక్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడే మనం ఆన్సర్ చేయాలి. మిగతా అన్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాగైనా ఎగ్జామ్లు ఇస్తే సూపర్ అండి, ఇంకా కళ్ళు మూసి రాసేయవచ్చు. కానీ సమ్ టైమ్స్ ఏంటంటే ఎంత ఈజీగా ఉండదు. ఇంతకు ముందు క్వశ్చన్ లా కన్ఫ్యూజ్ రూపంలో ఇస్తుంటారు కాబట్టి కొంచెం ఆలోచించి మనం రాయాలి. సో రైట్ ఆన్సర్ ఏంటి అవుతుంది, బి. ఓకే, టీఎస్ డిస్ట్రిక్ట్ కూడా రిజల్ట్ ఎప్పుడు నెక్స్ట్ మంత్లో వస్తుందండి. ఓకే, నెక్స్ట్ మంత్లో వస్తుంది. వాట్ ఇట్ ఓల్డ్ లైబ్రరీ సబ్జెక్ట్. ఎస్ ఎస్ రైట్, సూపర్ సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ బీయింగ్, నేను ఎప్పుడో చెప్పాం కదా, మళ్ళీ ఎంత సేమ్ వచ్చింది. రైట్, 29th. రైట్. ఓకే, 27 క్వశ్చన్ మిస్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. రైట్, 27 మిస్ అయింది. సారీ ఫర్ ఇట్. ఒక క్వశ్చన్ మిస్ అయిపోయింది, అదే కన్ఫ్యూజ్ అయింది. ద టీమ్స్ సక్సెస్ వాస్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ లక్ but the result days planning and days execution for their strategy. చూడండి, haphazard, flawless, దీన్ని ఏమంటారు అంటే సెంటెన్స్ కాంప్లీషన్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే మన సిలబస్ లో చూడండి, సెంటెన్స్ కాంప్లీషన్. దాని అర్థం ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో ఉంటుంది, డబల్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వస్తుంది అంతే. సో దాన్నే సెంటెన్స్ కాంప్లీషన్ అంటారు. ఓకే, సో దిస్ ఈస్ గుడ్. Now please do answer the perfect answer. ఆన్సర్ చేయాలి. ఆన్సర్ కొంచెం వేగం చేయండి. ఆన్సర్ మనం అనుకున్న టైం కల్లా కంప్లీట్ చేద్దాం, నో ప్రాబ్లం. డూ ఇట్. విచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్? కమ్ ఆన్ క్విక్ మై డియర్ ఆస్పిరెంట్. Yes, right. Good. Very good. Delegate and Staples. So this is the exact answer. Yes. Sir, మీరు పేపర్లో స్టాండర్డ్ లోనే ఉందా? Yes. ఎగ్జామ్ లో నేను ఏ మోడల్ అయితే ఉందో సేమ్ ఇదే స్టాండర్డ్ లో ఉంటుందండి. ఎగ్జామ్లో ఖచ్చితంగా అయితే ఈ క్వశ్చన్స్ అయితే రావు, కానీ ఇదే మోడల్ ఇదే ప్యాటర్న్ వస్తుంది. దీనికి మించిపోయి ప్యాటర్న్ మోడల్ ఏటి రాదు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. సో ఎగ్జామ్లో మనకి గ్రామర్ నుంచి ఏ క్వశ్చన్ వస్తుంది అంటే, సో గ్రామర్ పార్ట్ నుంచి ఏటేటి వస్తుంది చెప్తాను చూడండి ఒకసారి. కామన్ ఎర్రర్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ ఇస్ ద కామన్ ఎర్రర్. షార్ట్ కట్ గా రాస్తాను, ఏమనుకోదు. ఫస్ట్ వన్ ఇస్ ద కామన్ ఎర్రర్. సెకండ్ వన్ ఇస్ ద సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. ఓకే, థర్డ్ వన్ ఇస్ ఏంటంటే జంబల్డ్ సెంటెన్స్ అడుగుతారు. దీన్నే పారా జంబల్డ్ అంటారు లేదా ప్రాపర్ అంటారు. ఇంకోటి ఏంటంటే సెంటెన్స్ కాంప్లీషన్. సెంటెన్స్ కాంప్లీషన్ అని డబుల్ దీన్నే, లేదా
పారా కాంప్లీషన్ అంటారు. ఇక్కడ పారాగ్రాఫ్ రూపంలో ఇవ్వచ్చు, లేదా ఈ దగ్గర మనం చూపించాం కదా, సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆ టైంలో. లేదు అంటే ఇంకోటి ఏంటంటే వన్ ఆడ్ అవుట్ సెంటెన్స్. ఏంటమ్మా? వన్ ఆడ్ అవుట్ సెంటెన్స్. సో ఇవి మనకి గ్రామర్ రూపంలో వస్తుంది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇది కామన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో ఇవి మనకి వచ్చినటువంటి సిలబస్ లో పొందుపరిచినవి, మన గ్రామర్ నుంచే ఇవే వస్తుంది. మరి ఏ రాదు, దీని నుంచే క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ మోడల్ తీసుకున్నాను. వొకాబులరీ నుంచి సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండ్ ఇడియమ్స్. అడిగితే స్పెల్లింగ్ అడగాలి, లేకపోతే లేదు. ఓకే, ఇవి. మరి కాంప్రిహెన్షన్ పార్టీకి సంబంధించి ఏంటి అడుగుతాడు? క్లోజ్ టెస్ట్ అండ్ పాసెస్. ఈ రెండే. సో ఇవి మన సిలబస్ లో మెన్షన్ చేశారు, వాటి నుంచే క్వశ్చన్ వస్తుంది. అదే మోడల్ కూడా నేను ప్రతిరోజు లైవ్ పెడుతున్నాను. సో ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్ లో కూడా వస్తుంది, ఇంతకంటే మరి లేదు. ఇది ఓడ్ అవుట్ సెంటెన్స్ అన్నాం కదా. ఓడ్ అవుట్ సెంటెన్స్ అంటే అర్థం ఏంటి? గ్రామటికల్ 4 అంటే ఒకటి నాట్ రిలేటెడ్ సెంటెన్స్ దాంట్లో ఉంటుంది. అది గ్రామర్ కావచ్చు, పాసెస్ కావచ్చు, లేదంటే స్టేట్మెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో డైలీ లైఫ్ కాంటెక్స్ట్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. She brushed her teeth and got ready for work. ఓకే, ఇది డైలీ మనం చేసే పని. She cooked pasta for dinner last night. Good. They went skiing in the middle summer. Okay. The kids played board games in the evening. సో బాగా ఆలోచించండి. ఇక ఆన్సర్ లో మనం క్లియర్ గా మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలి అంటే, సో దిస్ ఇస్ ద నాట్ రిలేటెడ్ టు ది. ఓకే, ఇక్కడ ప్రతిరోజు చేసే పని 3 ఉంది, ఎక్కడేమో ఒక సీజన్ గురించి మాట్లాడారు, కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్. బఫర్ ఎక్కడ ఏం లేదు సార్, చాలా నెట్ స్పీడ్ చాలా ఉంది. మొన్నటికి ఇబ్బంది ఉండేది, హై స్పీడ్ నెట్ వేయించారు, మళ్ళీ స్పీడ్ పెంచారు. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు, మీ దగ్గర ఉంటుంది, కొంచెం చెక్ చేసుకోండి. వర్డ్ ఆన్ అవుట్ ఎమోషన్ టోన్. సో ఎమోషన్ టోన్ గురించి మాట్లాడడం జరిగింది. సో చూడండి, ఇక్కడ ఎమోషన్ గురించి మాట్లాడు. ద లిటిల్ బాయ్ క్రైడ్ వెన్ హీ లాస్ట్ హిజ్ టాయ్. అందరికీ తెలిసిందే, తన టాయ్ పోతే ఏడ్చాడు. షీ స్మైల్డ్ బ్రైట్లీ వెన్ షీ సా హర్ పప్పీ. తన పప్పి చూసేటప్పుడు తను చాలా సంతోషంగా నవ్విందంట, బ్రైట్ఫుల్ గా, తేజస్గా నవ్వింది. హీ లాఫ్డ్ అన్కంట్రోలబుల్ ఎట్ ది జోక్. సో కొంతమంది జోకెస్ ఎంత నవ్వుతారంటే వి షుడ్ నాట్ అన్కంట్రోల్, ఒక అన్కంట్రోల్. ద ఉమన్ సెట్ ఇన్ ది సైలెన్స్ నంబ్ విత్ ఎ గ్రీఫ్ అన్నాము. కాబట్టి ఈజీగా ఇది ఆన్సర్ రాయాలి అంటే మనకి అర్థమైపోయింది. ఈ 3 కూడా ఎమోషనల్ కి సంబంధించింది. ఏంటి? ఏడవడము, నవ్వడము, సంతోషపడము, ఇవన్నీ కూడా ఏంటంటే దేనికి? ఎమోషన్ కి సంబంధించిన పదాలు. బట్ ఇట్ ఈస్ నాట్ ఎమోషన్. ఓకే, సో దిస్ ఈస్, హోప్ యు అండర్స్టాండ్. సో రైట్. సో vocabulary కంప్లీట్, గ్రామర్ పార్ట్ కంప్లీట్. నౌ కాంప్రిహెన్షన్ అండ్ క్లోజ్ టెస్ట్ కి ఎంటర్ అయ్యాము. ఎక్కడ కంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది మోస్ట్ గ్రామటికల్ అప్రియేట్. సో నిన్న మనం చిన్న పొరపాటు చేసాం. ముందు ఎప్పుడైనా క్వశ్చన్ చదవాలి, గుర్తుపెట్టుకోండి. పాసెస్ లో కానీ క్లోజ్ టెస్ట్ లో కానీ ఏదైనా మనం ఏం చేయాలి, ముందు పాసెస్ చదివిన తర్వాత మనం ఆన్సర్కి వెళ్ళాలి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ది మోస్ట్ గ్రామటికల్ అప్రోప్రియేట్ ఆప్షన్ అన్నారు. రైనీ, సన్నీ, విండీ, కోల్డ్ అన్నాడు. ఇప్పుడు ఆప్షన్ కి వెళ్దాం. లాస్ట్ వీకెండ్ ఐ డిసైడ్ టు విజిట్ ది బీచ్ విత్ మై ఫ్రెండ్. ద వెదర్ వాజ్ డేస్ అండ్ ద సన్ వాజ్ షైనింగ్ బ్రైట్లీ. వి ప్యాకెడ్ సమ్ స్నాక్స్, డిన్నర్స్, drinks and blanket and headed straight to the desk area. When we arrived, we were all very, because we had been planning this trip for the weeks. We quickly set off our things and went out to swim in the water. After swimming, we enjoyed the snacks and sat while watching the set. So, ipudu, which is the exact answer? Come on, quick. Yes. సో మనము సీ బీచ్కి ఎప్పుడు వెళ్తాము? సన్నీ టైంలో వెళ్తాం కదా. లాస్ట్ వీకెండ్ ఐ డిసైడ్ టు విజిట్ దే విత్ మై ఫ్రెండ్స్. ద వాజ్ సన్నీ. సో సూర్యుడి కిరణాలు ఎక్కువ ఉంది కాబట్టి సీ బీచ్కి వెళ్తాం. సో దిస్ ఇస్ ద. వెండిలో వెళ్తాం, విపరీతమైన గాలి అయితే సముద్ర ఒడ్డుకు వెళ్ళము. రెయినీ సీజన్ అస్సలు వెళ్ళము, చల్లదనం టైంలో అస్సలు వెళ్ళము. సో సన్నీ టైంలోనే సీ బీచ్కి వెళ్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. We packed some snacks, drinks and a blanket and headed straight to the day's area అన్నారు. పార్క్ ఏరియా, బీచ్ ఏరియా, రెస్టారెంట్ ఏరియా, మౌంటైన్ ఏరియా. దేని గురించి మాట్లాడుతున్నాం? ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్తున్నాం. కాబట్టి ఎక్కడికి వెళ్తున్నాం?
మనకి కదా. సో ఇక్కడ క్లియర్గా మనకి అర్థమవుతుంది దేని గురించి మాట్లాడుతున్నా. ఆల్రెడీ క్వశ్చన్స్ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఉంది చూసుకున్నాను 32. సో దేని గురించి మాట్లాడుతుంది అక్కడ కదా, దేని గురించి, బీచ్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో కాబట్టి బీచ్ ఇస్ ద, పార్క్ గురించి మనం మాట్లాడలేదు కదా, స్టేట్మెంట్ బీచ్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, fill in the blanks with the most grammatically appropriate option. Bored, excited, tired, sad. ఎలా ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా మనం పొందపరిచామంటే we very excited. ఎలా చెప్పామమ్మా, వెరీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైట్మెంట్ అయ్యాము అక్కడికి వెళ్ళిన తర్వాత. సో రైట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్. ఓకే, సెటప్. వాము, షాలో, కోల్డ్, సాల్టీ. ఎలా ఉంటుంది సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత? సో వెరీ కోల్డ్, చల్లదనం ఉంటుంది. ఉప్పు సముద్రం నుంచి సాల్ట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది, షాలో ఉండదు. సో రైట్ ఈస్ ద వెరీ కోల్డ్, చల్లగా ఉంటుంది. సో కోల్డ్ వాటర్. సో దాంట్లో స్విమ్మింగ్ చేసేటప్పుడు కోల్డ్ వాటర్, డ్రింక్ చేసి ఉంటే సాల్టీ అని చెప్పొచ్చు, టేస్ట్ చేసి ఉంటే సాల్టీ అని చెప్పొచ్చు. కానీ టేస్ట్ గురించి అనలేదు కదా. స్విమ్మింగ్ చేసేటప్పుడు అక్కడ వాటర్ ఎలా ఉంది, చాలా చల్లగా ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్. We enjoyed the snacks and chatted while watching the day's set అని చెప్పారు. సో which is the exact answer? Right? So we watching this sunset. సూర్యుడు ఏమైంది, అస్తమించాయనంత వరకు చూసాం. క్లౌడ్ సెట్ అవ్వదు, మూన్ సెట్ అవ్వదు, స్టార్ సెట్ అవ్వదు, అంటే అస్తమించడం. సో దిస్ ఇస్ దట్. ఓకే, ఈజీగా ఉంది. ఓకే, నెక్స్ట్. This is the passes. Reading comprehension, this is the passes. పాసెస్ కూడా మనం ఏం చేయాలంటే స్టేట్మెంట్ ముందు క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ చదివిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆన్సర్కి వెళ్తే మనకి ఈజీగా దొరుకుతుంది. ముందు క్వశ్చన్ చేద్దాం. వాట్ వాజ్ సారాస్ ఫేవరెట్ యాక్టివిటీ? స్విమ్మింగ్. ముందు క్వశ్చన్ చదవాలి, తర్వాత ఆప్షన్స్ చదవాలి, అప్పుడే పారాగ్రాఫ్ చదివితే మనకి ఈజీగా ఆన్సర్ దొరుకుతుంది. సో వాట్ వాజ్ ద సారాస్ ఫేవరెట్ యాక్టివిటీ? Swimming, traveling, reading, cooking. So Sarah was an enthusiastic reader who loved for spending time in her favorite bookstores. Every Saturday she would visit the store to discover new books. One day while browsing the aisles, she found a book about ancient civilization. She had always been fascinated by history, so she quickly grabbed the book and started reading. As Sarah she read through the pages, she became more and more intrigued by the fascinating stories of the past cultures. She knew she had found a new interest and was excited to learn more. So ఇలా మనం ప్యాసెస్ ప్లస్ ఆప్షన్ మనం చదివిన తర్వాత ఈజీగా మనకి అర్థమైపోతుంది which is the exact answer. So what was Sarah's favorite activity? Traveling, swimming, reading, cooking. So the exact answer is the reading. Yeah. ఎలాంటి అప్పుడు మనం ఏం చేయవచ్చు, పారాగ్రాఫ్ నుంచి చూసి ఈజీగా మనం రాసుకోవచ్చు. సో చూడండి, హౌ ఆఫెన్ డిడ్ సారాస్ విజిట్ ద బుక్ స్టోర్? ఎవ్రీ డే, ఎవ్రీ సాటర్డే, వన్స్ ఏ మంత్, ఎవ్రీ సండే. సో ఇట్స్ ఇన్ ది పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ లోనే ఆన్సర్ ఉంటుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంతే. సో 37 చూడండి అమ్మా, రైట్ ఆన్సర్. కమన్ క్విక్. ఎవ్రీ సాటర్డే ఎక్కడ ఉంది చూడండి. ఎవ్రీ సాటర్డే ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. Got it? Yes. Next question. What did Sarah find while browsing the bookstore? Yet find it. A book about animals, a book about ancient civilization, a book about space, a magazine about cooking. So about దేనికి? Ancient civilization చూడండి. Ancient civilization. Okay? So this is the right answer. Okay? Next one. Next one. What was the Sarah's reaction when she started reading the book? She was confused, she was intrigued, she felt bored, she was disappointed. She was intrigued. She always been fascinated by history. Okay? More intrigued by the fascinating and చెప్పారు. So which is the exact answer? Kada? So right, she was intrigued is the exact answer. Okay, yes. Next question. What was Sarah's new interest? Cooking, science, travel, history. Last question. Easiest question.
సో తనకి చాలా ఇష్టం ఏంటంటే తన సబ్జెక్ట్ అయినటువంటి హిస్టరీ గురించి తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, కంప్లీట్ మోడల్ పేపర్ 2. నిన్న ఈరోజు కొంచెం కొన్ని క్వశ్చన్స్ మనం ఏంటంటే వొకాబులరీ గ్రామర్ అంటే వొకాబులరీ ప్లస్ గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ కొన్ని ఏం చేస్తున్నానంటే ఈజీ చేస్తున్నాను, కొన్ని మోడరేటర్ చేస్తున్నాను, కొన్ని డిఫికల్ట్ చేస్తున్నాను. అయితే ఈ రోజు పేపర్లో ఇక్కడ ఒకటో రెండు క్వశ్చన్స్ డిఫికల్ట్ ఇచ్చాను. రేపు మాత్రం కొంచెం డిఫికల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం డిఫికల్ట్ అంటే బాగా కొంచెం ఆలోచించి ఆన్సర్ చేసేటటువంటిది. రేపు చూద్దాం. అవుట్ ఆఫ్ 40 మార్క్స్లో ఈరోజు ఎంతమందికి 40/40 వచ్చింది ఒకసారి చెప్పండి. రేపటి నుంచి ఛాలెంజ్గా తీసుకుందామా? ఈ రోజు వద్దులేండి, రేపటి నుంచి ఛాలెంజ్ చేద్దాం. సో క్వశ్చన్ పేపర్ మోడల్ ఎలా వస్తుంది నిన్న ఈ రోజు చెప్పాను, మీకు ఒక అవగాహన వచ్చింది. సో రిమైన్ క్వశ్చన్స్ మన యాప్లో పిఆర్ అకాడమీలో ఉంది. వీలైతే యాప్ డౌన్లోడ్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రతి ఒక్కరు రేపు అయితే ఛాలెంజింగ్ డే. చూద్దాం అవుట్ ఆఫ్ 40 మార్క్స్ లో ఎంత మందికి 40కి 40 వస్తుంది, లేదా అవుట్ ఆఫ్ 40లో ఎంత మందికి ఎన్ని మార్కులు వస్తుంది అని రేపు ఛాలెంజ్ చేసుకుందాం. అలాగే చదవండి. రేపు అయితే కొంచెం డిఫికల్ట్ లెవెల్ పెంచుతాం, చూద్దాం. ఒకసారి ప్రయత్నిద్దాం, ఓకేనా? సార్ ప్లీజ్ డూ సమ్ వీడియోస్ అబౌట్ ది వొకాబులరీ సార్ ప్లీజ్. రవి గారు ఆల్రెడీ చేశాను సార్ మన దాంట్లో. మనం ఆల్రెడీ లైవ్ స్టార్ట్ చేసి 30 days అయింది సార్ మనం క్లాస్ చేసి. చూడండి, దాదాపు 30 వీడియోలు ఉంటాయి దీనికి మన పిఆర్ అకాడమీలో. ఆల్రెడీ దాంట్లో ఉన్న వొకాబులరీ క్లాసులు చేశాను, సినోనిమ్స్ చేశాను, యాంటోనిమ్స్ చేశాను, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చేసి, ఈడియమ్స్ ప్రతి ఒక్క పార్ట్ నుంచి చేశాను. 21 రిపీట్ చేయాలా? 21 సార్, ఎవరు అడిగారు క్వశ్చన్? 21 రిపీట్ సార్. శివపార్వతి. ఓకే చూద్దాం. 21 అంట. ఇదే నా క్వశ్చన్. ఏబుల్ టు ఇసే కదా. సో ఏబుల్ టు ఇస్ ద ఎగ్జాక్ట్. ఇది అడిగారు. అక్కడ 2 ఉంది కదా, ఆల్రెడీ 2 ఉంది కదా ఇక్కడ. మరి ఏబుల్ రాసి సరిపోతే ఏబుల్ టు ప్లే అనేసి అనుకుంటున్నారు, అంతేనా? ఇదేనా క్వశ్చన్ మీరు అడిగింది నాకు? ఇదేనా క్వశ్చన్ మీరు అడిగింది? ఎస్, ఇదే డౌట్ కదా అనుకుంటున్నాను. ఓకే, సో చూడండి, టు ప్లే అనేది ఇది వర్బ్కి సంబంధించినటువంటి వర్డ్ ఇక్కడ, టు ప్లే. కానీ ఇక్కడ ఏంటంటే ఏబుల్ టు ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. సో షీ ఇస్ నాట్ ఏబుల్ టు ప్లే ది క్రికెట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఎటువంటి మిస్టేక్ అయితే లేదు. ఓకే, సో రైట్. ఓకే, ఇప్పుడు రేపు అయితే మనం అనుకున్నటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో, టార్గెట్ అయితే అనుకుంటున్నామో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 40 క్వశ్చన్స్ అయితే వొకాబులరీ, గ్రామర్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి రేపు ఇంకో 40 క్వశ్చన్ ఉంటుంది. సో ఛాలెంజింగ్ డే తీసుకోండి. ఎన్ని క్వశ్చన్స్కి మీరు రాయగలుగుతున్నారు, ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతున్నారు, ఎక్కడ మీకు పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. ఓకే, మళ్ళీ రేపు అయితే మన పిఆర్ అకాడమీలో 50% డిస్కౌంట్తో పాటు కోర్సులు అని అందిస్తున్నాను. ఈ 15th ఆగస్టులో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్నవారు. అలాగే దీంతో పాటు మనం ఎండోమెంట్ కూడా కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. సో వీలైతే అందరూ పర్చేస్ చేసుకుంటే రేపే ఆ 50% డిస్కౌంట్ కోర్స్ అంతా ఎండింగ్ అవుతుంది. కాబట్టి ఈ రోజు రేపటి వరకు పెట్టాం, 3 days పెట్టాం. ప్లీజ్ ఇన్ఫార్మ్ టు సమ్ మోర్ పీపుల్స్ విచ్ ఇస్ యూస్ఫుల్ టు ఆల్ ది పర్సన్. హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. ఓకే, జై హింద్. మళ్ళీ కలుద్దాం రేపటి రోజు. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో రైట్. సో ట్రిక్స్ గురించి అడుగుతున్నారు జోన్ గారు. ఓకే, ఈరోజు యాక్చువల్ చెప్దాం అనుకున్నాను కానీ వేరే వర్క్లో బిజీగా ఉండడం చెప్పలేకపోయాను. బెటర్ టు టుమారో. ఓకే, సరే, డోంట్ మైండ్. ఓకే, ప్లీజ్ ఈ ఒక్క రోజుకి నన్ను ఎక్స్క్యూజ్ చేసేయండి. టెన్షన్గా ఉంది సునీత మేడం. డోంట్ వరీ, ఏ టెన్షన్ పడదు, ప్రశాంతంగా ఉండండి. ఖచ్చితంగా రాస్తారు, బాగా రాస్తారు. సో హాల్ టికెట్ రాలేదా మీకు? ఓకే, ఒకసారి ఈరోజు మనం చెక్ చేస్తాను. ఓకేనా? డన్. ఓకే, మళ్ళీ రేపటి సెషన్లో